Good afternoon champions. Welcome to Vedantu Telugu channel. Na peru Ajay Kumar, me biology master teacher. Inka ee session lo manam complete chestuntam ee chapter principles of inheritance and variation. Ee chapter lo manam last manaki em migilindi ante final ga migilindi enti nana, what is the last part that we are left with? మనకి క్రోమోసోమల్ డిజార్డర్స్ అనేవి మిగిలాయి, దాంతో సంబంధించిన కొన్ని క్వశ్చన్లు. అది కాకుండా మెండెలియన్ డిజార్డర్స్ కి ఒక 4-5 క్వశ్చన్స్ ఏవైతే లాస్ట్ లో నేను మీకు చేయించలేపానో అవి కూడా మనం ఇక్కడ చేసేసుకుంటాం, ఇంక చాప్టర్ ని కంప్లీట్ చేసుకుంటాం. అయితే నేను మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్పాను, ఏంటంటే ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూగా చూసుకున్నట్లయితే ఈ చాప్టర్ లో 1 minute ఆగండి. ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈ చాప్టర్ లో మనకి ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయని. సో బేసిక్గా ఎంసెట్ ఇంకా నీట్ ఏదైతే ఉందో, ఎంసెట్ ఇంకా నీట్ తో సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ చాప్టర్ లో రెండు సేమ్ గా ఉన్నాయి. దేర్ ఇస్ నో మచ్ ఆఫ్ అ డిఫరెన్స్. సో ఆల్మోస్ట్ సేమే ఉంది కాబట్టి మనకి పెద్దగా కొత్త రకం క్వశ్చన్స్ ఏవైతే నాకు ఏం దొరకలేదు. ఆల్మోస్ట్ నేను మీకు ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే నేను మీకు చేయించానో సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనకి యాక్చువల్గా వస్తున్నాయి ఇన్ ఈఎప్సెట్. ఓకే, అది. సో అందుకే మనం స్పెషల్గా మళ్ళీ ఈఎప్సెట్ కోసం అనేసి ఏమీ సెషన్ చేయాల్సిన అవసరం రావట్లేదు. సో వాట్ ఎవర్ క్వశ్చన్స్ వీ హ్యావ్ కవర్డ్ టిల్ నౌ, ఇంక ఇవాళ కూడా ఏదైతే కవర్ చేసుకుంటాం దీంతో మనకి చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది, బోత్ ఫ్రమ్ ఎంసెట్ అండ్ నీట్ పర్స్పెక్టివ్. ఓకే, సో అది అన్నమాట. సో అందరికీ నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఆడియో ఇంకా వీడియో అందరికీ క్లియర్ గా ఉందా? ఎస్, ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్ అందరికీ? ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్ అందరికీ? ఓకే, సరేనా? పదండి. సరే, సో ఇవాళ చాప్టర్ కంప్లీట్ చేస్తాం. మనకి సెషన్ పెద్ద లాంగ్ ఉండదు, చాలా షార్ట్ సెషనే ఉంటుంది. 1.5 hours లో మనకి చాప్టర్ కంప్లీట్, ఈ సెషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో డోంట్ నీడ్ టు వరీ. పదండి స్టార్ట్ చేద్దాం. లెట్ us స్టార్ట్ ద సెషన్. ఓకే, సో ఇవాళ మనం చదువుకోబోయేది క్రోమోజోమల్ డిజార్డర్స్. ఇవాళ మనం చదువుకోబోయేది క్రోమోజోమల్ డిజార్డర్స్. క్రోమోజోమల్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఇవాళ చదువుకోబోతున్నాము. ఓకే, సరేనా? డన్. ఓకే, సో డోంట్ వరీ, ఇవాళ ఒక్కరోజే మనకి యాక్చువల్గా సెషన్ ఆఫ్టర్నూన్ వెళ్ళింది. నార్మల్గా అయితే మనకి మార్నింగే ఉంటుందండి. సో ఇవాళ కొంచెం మనకి ఆఫ్టర్నూన్ అవుతున్నది సెషన్. సరే నాన్న, ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు నార్మల్గా నాకు ఒక విషయం చెప్పండి. ఓకే, ఒక డిప్లాయిడ్ సెల్లో మనం ఒక డిప్లాయిడ్ సెల్ తీసుకున్నాం మనం. వీ హ్యావ్ టేకన్ అ డిప్లాయిడ్ సెల్. ఒక డిప్లాయిడ్ సెల్లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి హ్యూమన్స్ లో? సో క్రోమోజోమల్ డిజార్డర్స్ మనం మాట్లాడుకున్నప్పుడు మనం హ్యూమన్స్ లోనే మాట్లాడుకుంటామండి. సో నాకు చెప్పండి, మీరు క్రోమోజోమల్ డిజార్డర్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒక డిప్లాయిడ్ సెల్లో ఇంకా హ్యాప్లాయిడ్ సెల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, లేదంటే ఎన్ని సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, అది మీరు నాకు చెప్పండి. ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద చాట్ సెక్షన్. మనకు ఒక డిప్లాయిడ్ సెల్ అయినా హ్యాప్లాయిడ్ సెల్ అయినా, లెట్ us say నేను ఒక డిప్లాయిడ్ సెల్ తీసుకున్నా. ఓకే, ఈ డిప్లాయిడ్ సెల్ వచ్చేసి నాకు ఒక సొమాటిక్ సెల్ అనుకుందాం. ఓకే ఓకే, ఇప్పుడు ఈ సొమాటిక్ సెల్లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి నాన్న? దాదాపు 2 సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. దేర్ ఆర్ 2 sets ఆఫ్ క్రోమోజోమ్స్. నెంబర్ 1. ఓకే, అది కాకుండా మనకి రెండో పాయింట్ ఏంటంటే ఎన్ని నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి అన్నది. ఎన్ని నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి? టోటల్ గా మనకి 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. అంటే ఏంటి, బేసిక్ గా మనకి ఒక నార్మల్ హ్యూమన్ సెల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉండాలి అని మిమ్మల్ని అడిగితే మీరు 46 క్రోమోజోమ్స్ ఉండాలంటారు. దానికన్నా ఎక్కువ కూడా ఉండకూడదు, దానికన్నా తక్కువ కూడా ఉండకూడదు. ప్రతి ఒక్క క్రోమోజోమ్ అనేది జతల్లో ఉంటుంది, పేర్స్ లో ఉంటుంది కదా. మనకి క్రోమోజోమ్ నెంబర్ 1, ఓకే, క్రోమోజోమ్ నెంబర్ 2, క్రోమోజోమ్ నెంబర్ 3, ఇలాగా క్రోమోజోమ్స్ అనేవి మనకి పేర్స్ లో ఉంటాయి. ఓకే, ఈ జతల్లో ఉన్న క్రోమోజోమ్స్ ప్రతి ఒక్క జతలో 2 క్రోమోజోమ్స్ ఉండాలి. ప్రతి ఒక్క జతలో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉండాలి? 2 క్రోమోజోమ్స్ ఉండాలి. ఫైన్. ఇప్పుడు ఈ 2 క్రోమోజోమ్స్ చక్కగా ప్రతి ఒక్క సెట్ లో చక్కగా ఉన్నాయి అంటే మాత్రం దట్స్ నాట్ అ ప్రాబ్లం, మనకి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ దెర్ ఈస్ అ ప్రాబ్లం ఇఫ్ యాక్చువల్లీ మనకి రెండిట్లోని ఈ పర్టికులర్ సెట్స్ లోని ఏదైనా ఒక క్రోమోజోమ్ మిస్సింగ్ అయినా, లేదంటే లెట్ us say నాకు ఒక విషయం జరిగింది, ఐదర్ నాకు ఒక సెట్ పూర్తిగా మాయమైపోయి 2 క్రోమోజోమ్స్ లేకుండా ఒకే క్రోమోజోమ్స్ అయితే నాకు నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అన్ని అయిపోతాయి. టోటల్ గా ఇలా 46 కాకుండా ఎంత అయిపోతాయి? నాకు 45 క్రోమోజోమ్స్ అయిపోతాయి. ఇన్ దాట్ కండిషన్ లేదు, నాకు 2 ఎక్స్ట్రా క్రోమోజోమ్స్ యాడ్ అయిపోయి, నాకేం జరిగింది యాక్చువల్ గాను ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ యాడ్ అయిపోయింది. సో అలాంటి సిచ్యువేషన్ లో నాకు టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎన్ని అవుతాయి? ఇన్ దిస్ కైండ్ ఆఫ్ కండిషన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ విల్ బి 47. ఎస్ ఆర్ నో? అవునా కాదా? అర్థమైందా? సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎప్పుడు 46 ఉంటే అది నార్మల్, తక్కువ 45 అయినా ఎక్కువ 47 అయినా కూడా
దట్ ఈస్ నాట్ నార్మల్, దట్ ఈస్ అబ్నార్మల్, అండ్ వీటిల్నే మనం క్రోమోజోమల్ అబరియేషన్స్ ఇంకా అన్యూప్లాయిడీ అనేసి మాట్లాడుకోబోతున్నాం. ఇవాళ మన టాపిక్ అదే. ఇదే టాపిక్ మీద మనం డెప్త్ లో మాట్లాడుకుంటాము. ఇప్పుడు ఈ టాపిక్ తో సంబంధించిన ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా వెదర్ మీరు నీట్ లో అయినా EAPCET లో అయినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఇఫ్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ అన్యూప్లాయిడీ అండ్ పాలీప్లాయిడీ. పదండి, అదే ఫస్ట్ మనం చేయబోతున్నాం ఇప్పుడు. లెట్ us స్టార్ట్. ఓకే, లెట్ us స్టార్ట్. చూడండి అన్న, మనకి ప్లాయిడ్ ఏదైనా ఆర్గానిజం మనం తీసుకుంటున్నాం అంటే ప్లాయిడీ ఏదైతే ఉందో, ఓకే, ప్లాయిడీ ఏదైతే ఉందో నార్మల్ గా ఉంటే ప్రాబ్లం లేదు. సో ఈ ప్లాయిడీ, ఇప్పుడు ప్లాయిడీ అంటే ఏమిటి? ప్లాయిడీ అంటే వాట్ డు వి మీన్ బై ప్లాయిడీ? ప్లాయిడీ అంటే నంబర్ ఆఫ్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఎంత? n అంటే ఒక్క సెట్ ఉంది, 23 క్రోమోజోమ్స్ ఉన్నట్టు. 2n అంటే 2 సెట్లు ఉన్నాయి, 2 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ 46. 3n అంటే 3 సెట్లు ఉన్నాయి. ఓకే, 4n అంటే 4 సెట్లు ఉన్నాయి. ఇలాగ మనకి ఏంటి నాన్న, ఏంటి రిప్లై కావాలి? దేని గురించి రిప్లై అడుగుతున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. మీ డౌట్ ఏంటో మీరు డైరెక్ట్గా అడిగేది చాట్ సెక్షన్లో. యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ మై ఏంటది నేను చూస్తానా లేదా అని కాదు. మీరు డౌట్ అడిగితే గ్యారంటీగా నేను అబ్జర్వ్ చేస్తాను చాట్ సెక్షన్. యూ డోంట్ హ్యావ్ టు వరీ. పదండి. సో ప్లాయిడీ అంటే ఏమిటి? వాట్ డూ మీన్ బై ప్లాయిడీ? నంబర్ ఆఫ్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఎన్ని సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి అన్న దాని మీద మనం ప్లాయిడీ డిసైడ్ చేస్తాం. ఒకటే ఉంటే హ్యాప్లాయిడ్, 2 ఉంటే డిప్లాయిడ్, నంబర్ ఆఫ్ ఇంకా ఎక్కువ ఉంటే మనకి పాలీప్లాయిడ్ కండిషన్స్ అవన్నీ వస్తాయి. అదే మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం రండి. సో ప్లాయిడీ బట్టి మనం చూసుకుంటే నాన్న మనకి యాక్చువల్గా 2 వస్తాయి. ఒకటి యూప్లాయిడీ వస్తుంది, ఇంకోటి అన్యూప్లాయిడీ వస్తుంది. ఒకటి యూప్లాయిడీ వస్తుంది మరియు రెండోది అన్యూప్లాయిడీ వస్తుంది. ఇప్పుడు యూప్లాయిడీ అంటే అన్యూప్లాయిడీ అంటే ఏమిటి? యూప్లాయిడీ అంటే బేసిక్గా మనకి నంబర్ ఆఫ్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ మల్టిపల్స్ లో ఉంటుంది అనమాట. అంటే నేను మీకు ఏంటో చెప్తాను, మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా. సో నేను మీకు చెప్తాను. లెట్ us సే మనకి హ్యాప్లాయిడ్ కండిషన్ ఉండొచ్చు. హ్యాప్లాయిడ్ కండిషన్ ఏదైనా ఆర్గానిజం లో ఉన్నదంటే లెట్ us సే మనకి గ్యామేట్స్ ఉన్నాయి. ఓకే, గ్యామేట్స్ కాకుండా కొన్ని ఆల్గే కంప్లీట్ గా హ్యాప్లాయిడ్ గానే ఉంటాయి. అలాంటప్పుడు కూడా మనకి యాక్చువల్గా హ్యాప్లాయిడ్ కండిషన్ చూస్తాం. మోస్ట్ ఆఫ్ ద మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ మనం ఏదైతే చూస్తున్నాం దే ఆర్ డిప్లాయిడ్. వాటిలో మనకి డిప్లాయిడ్ నేచర్ అనేది ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద సెల్స్ ఆర్ డిప్లాయిడ్, అంటే 2 సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్దర్ వెళ్ళి మనకి ఇవి 2 కాకుండా ట్రిప్లాయిడ్, టెట్రాప్లాయిడ్ అవన్నీ వస్తాయి. కానీ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఏదైతే మనం ఎక్కువగా చూస్తామో దట్ ఈస్ పాలీప్లాయిడీ. నా పాలీప్లాయిడీ ఈజ్ ఇంపార్టెంట్. పాలీప్లాయిడీ అంటే ఏమిటి? పాలీప్లాయిడీ అంటే మల్టిపల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనమాట. నార్మల్ గా 2, 3 కాకుండా 5 సెట్లు, 6 సెట్లు, హెక్సాప్లాయిడ్, హెప్టాప్లాయిడ్, ఆక్టాప్లాయిడ్, ఇలాంటి మనకి నంబర్ ఆఫ్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎన్ని ఉన్నాయి? చాలా ఎక్కువ ఉన్నాయి. 2, 3 సెట్లు కాకుండా మల్టిపల్ నెంబర్ ఆఫ్ సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి. దాన్ని మనం ఏమంటాం? పాలీప్లాయిడీ అంటాం. ఈ పాలీప్లాయిడీ వచ్చేసి మనకి సెక్స్ క్రోమోజోమ్స్ లో కూడా జరగచ్చు, నార్మల్ ఆటోజోమ్స్ లో కూడా జరగచ్చు. దీనికి ఎగ్జాంపుల్ గా మనకి చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. మనం ఎక్కువగా పాలీప్లాయిడీ ఎక్కడ చూస్తానన్నా? మోస్ట్లీ సీన్ ఇన్ ప్లాంట్స్. యానిమల్స్ లో పాలీప్లాయిడీ అయితే సర్వైవ్ అవ్వలేవు. మోస్ట్లీ సీన్ ఇన్ ప్లాంట్స్. సో ప్లాంట్ బ్రీడింగ్ లో ఏం చేస్తారంటే, ప్లాంట్ బ్రీడింగ్ స్ట్రాటజీస్ అండ్ ఎన్హాన్స్మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్, లేదంటే ప్లాంట్ బ్రీడింగ్ చదువుకున్నప్పుడు మనం చదువుకుంటాం. విల్ బి డూయింగ్ దట్ చాప్టర్. ఆ చాప్టర్ లో మనం చదువుకుంటాం. కావాలని ప్లాంట్ బ్రీడింగ్ లో ఏం చేస్తారంటే పాలీప్లాయిడ్ కైండ్ ఆఫ్ వెరైటీస్ క్రియేట్ చేస్తారు. పాలీప్లాయిడ్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ది ఈల్డ్ ఇంకా హైబ్రిడ్ విగర్ చాలా బాగుంటుంది. ఓకే, బట్ ది ఈల్డ్ చాలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు దీనికి అన్నిటికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి హెక్సాప్లాయిడ్ వీట్ అనమాట. హెక్సాప్లాయిడ్ వీట్. మనం ఏదైతే ఇప్పుడు వీట్ తింటున్నాం, రొట్టెలు తింటున్నాం కదా, మనందరం రొట్టెలు తింటున్నామా? రొట్లు, బ్రెడ్ ఇవన్నీ తింటున్నామా మనం? ఈ రొట్లు, బ్రెడ్ ఎలాంటి టైప్ ఆఫ్ వీట్ నుంచి వస్తున్నది? ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ వీట్ విచ్ వి ఈట్ ఇస్ ట్రిటికమ్ ఈస్టివమ్. ఈ ట్రిటికమ్ ఈస్టివమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ హెక్సాప్లాయిడ్ వీట్ యాక్చువల్లీ. సో 6 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి దీని దగ్గర. ఎన్ని సెట్ ఆఫ్ క్రోమోజోమ్లు ఉంటాయి? 6 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అర్థమవుతున్నదా నేను చెప్తుంది? ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? నేను చెప్తుంది అర్థమవుతున్నదా లేదా? నేను ఏం చెప్తున్నాను ట్రై చేస్తున్నాను. ఎస్ ఆర్ నో చెప్తారా? ఎస్, అర్థమవుతున్నదా? ఓకే, సరే, ఓకే, అర్థమవుతున్నది. రైట్. ఇప్పుడు ఫర్ సపోజ్ లెట్ us సే నేను అంటున్నాను ఇది వచ్చేసి మనకి మల్టిపల్స్ అన్నమాట. మనకి మల్టిపల్స్ లో ఉంది. ఐదర్ n, 2n, 3n, 4n ఉన్నది. ఇది పర్వాలేదు, ఇది మనకి క్లారిటీ ఉంది. బట్ ద ప్రాబ్లం లైజ్ ఇన్ అన్యూప్లాయిడీ. అన్యూప్లాయిడీ ఏదైతే ఉందో అన్యూప్లాయిడీలో ఇంకొక ప్రాబ్లం ఉంది.
అన్యూప్లాయిడీ ఎలా జరుగుతుందంటే మనకి నంబర్ ఆఫ్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ మారదు, ఐదర్ 2n ఎన్ఏ ఉండొచ్చేమో, కాకపోతే ఆ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ లో నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ లో డిఫరెన్స్ వస్తుంది. అంటే నేను ఇందాక చెప్పినట్టు అనమాట, ఇక్కడ నేను చూపించాను కదా, ఐదర్ ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ వచ్చేయచ్చు లేదంటే ఒక క్రోమోజోమ్ తగ్గిపోవచ్చు. దీన్ని మనం అన్యూప్లాయిడీ అంటాం. సో అన్యూప్లాయిడీని మనం రెండు రకాలుగా ఉంటుంది మనకి మళ్ళీను. ఇట్ ఈస్ అగైన్ ఆఫ్ 2 types. ఇట్ కెన్ బి ఈదర్ హైపోప్లాయిడీ ఆర్ ఇట్ కెన్ బి హైపర్ప్లాయిడీ. ఇది ఎలా జరుగుతుంది కూడా నేను మీకు చెప్తాను, డోంట్ వరీ. ఓకే, హైపోప్లాయిడీ ఇంకా హైపర్ప్లాయిడీ. హైపోప్లాయిడీ అంటే లెట్ us సే 1 minute. ఓకే, హైపోప్లాయిడీ అంటే మనకి రెండు రకాలు వస్తాయి. ఓకే, ఒకటి మనకి మోనోజోమీ అంటాం, ఒక కండిషన్ ని మనం మోనోజోమీ అంటాం. ఇక్కడ నేను మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను నాన్న, అన్యూప్లాయిడీ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి అన్యూప్లాయిడీయే ఇప్పుడు మనం యాక్చువల్గా క్రోమోజోమల్ డిజార్డర్స్ మనకి హ్యూమన్ బీయింగ్స్ లో ఏదైతే ఉందో అది అన్యూప్లాయిడీ వల్లే వస్తున్నది. కాబట్టి ఇది మాత్రం అందరూ జాగ్రత్తగా వినండి ఒకసారి. ఓకే, సో మీ అందరి తరఫు నుంచి కూడా ఈక్వల్ గా నాకు రెస్పాన్స్ కావాలి. ఓకే, ఒకసారి నేను ఏమైనా అర్థమైందా అని కానీ వెంటనే రెస్పాన్స్ ఇచ్చేసేయండి, సో దట్ ఐ కెన్ కీప్ గోయింగ్ ఫర్దర్ ఫాస్ట్. లేదంటే మన క్లాస్ కొంచెం స్లో అయిపోతుంది. ఓకే, సో మీ అందరి తరఫు నుంచి కూడా నాకు 100% రెస్పాన్స్ కావాలి. ఓకే, సరే, ఇప్పుడు చూడండి మోనోజోమీ అంటే ఏంటి. మోనోజోమీ అంటే 2n సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంది కానీ ఒకటి తక్కువ ఉంది. సో లెట్ us సే హ్యూమన్ బీయింగ్స్ లో చూసుకున్నట్లయితే 2n సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ లో ఎన్ని నెంబర్ ఉంటాయి? 46 కన్నా ఒకటి తక్కువ ఉంది. ఏదో ఒక క్రోమోజోమ్ లో ఏదో ఒక సెట్ ఆఫ్ క్రోమోజోమ్, లెట్ us సే క్రోమోజోమ్ నెంబర్ 1 నుంచి క్రోమోజోమ్ నెంబర్ 23 వరకు ఏదో ఒకటి తక్కువ అయింది, దాన్ని మనం మోనోజోమీ అంటాం. ఎక్కడొక్కడ ఒక క్రోమోజోమ్ మాయమైపోయింది. ప్రతి దగ్గర క్రోమోజోమ్ నెంబర్ 1 2, 2 2, 3 2, 4 2, 5 2 అలా ఉంటే క్రోమోజోమ్ నెంబర్ 6 వరకు వచ్చేస్తూ ఒకే ఒక క్రోమోజోమ్ ఉంది, రెండు లేవు. సో మనకి క్రోమోజోమ్స్ అనేవి హోమోలాగస్ పేర్స్ లో ఉంటాయి, మనందరికీ తెలుసు. క్రోమోజోమ్స్ అనేవి ఎలా ఉంటాయి నాన్న? దే ఆర్ ప్రెసెంట్ ఇన్ హోమోలాగస్ పేర్స్. ప్రతి ఒక్క క్రోమోజోమ్ కి 2 సెట్లు ఉంటాయి. ప్రతి ఒక్క క్రోమోజోమ్ టైప్ లో 2 సెట్లు, 1 2 2 2 అలా కదా. సో ఒకటి మనకి లేదనమాట. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ విల్ బికమ్ 45 ఇన్ దిస్ కండిషన్. దెర్ ఈస్ అనదర్ టైప్ హియర్ నోన్ యాజ్ నల్లిజోమీ. నల్లిజోమీలో ఏమవుతుందంటే మనకి టోటల్ గా 2 క్రోమోజోమ్స్ పూర్తిగా మాయమైపోతాయి. 2n-2 కండిషన్ అంటాం. 2n-2 కండిషన్ అంటాం. ఓకే, ఇటుపక్క హైపర్ప్లాయిడీకి వద్దాం. లెట్ us టాక్ అబౌట్ హైపర్ప్లాయిడీ. హైపర్ప్లాయిడీలో ఏం జరుగుతున్నది? హైపర్ప్లాయిడీలో మళ్ళీ మనకి 2 రకాలు వస్తాయి. ఒకటి మనకి ట్రైజోమీ వస్తుంది. ఓకే, ట్రైజోమీని మనం 2n+1 అంటే 46 క్రోమోజోమ్స్ ఉండడమే కాకుండా ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉంది. సో మనకి టోటల్ 47 క్రోమోజోమ్స్ అయిపోతున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇంకో టైప్ వచ్చేసి టెట్రాజోమీలో వచ్చేసి మనకి 2n+2 కండిషన్ ఉంటుంది. అంటే మనకి 46 క్రోమోజోమ్స్ ఉండడమే కాకుండా 2 ఎక్స్ట్రా ఉన్నాయి. సో టోటల్ ఎంత అయిపోయింది? 48 క్రోమోజోమ్స్ అయిపోయింది. ఓకే, సో దీన్ని మనం అన్యూప్లాయిడీ అంటాం. ఇప్పుడు అన్యూప్లాయిడీ ఎలా జరుగుతుంది, ఇంకా మనలో యాక్చువల్గా ఏ పర్టికులర్ డిజార్డర్స్ వస్తే అర్థం చేసుకోవడానికి లెట్ us ట్రై టు అండర్స్టాండ్. మనకి యాక్చువల్గా ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి మనం యాక్చువల్గా సెల్ సైకిల్ ఇంకా సెల్ డివిజన్ లో మియోసిస్ పక్క వెళ్ళిపోతున్నాం. మియోసిస్ లో వెళ్ళి మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం యాక్చువల్గాను ఏం జరుగుతున్నది అన్నది. ఓకే, సో మీ అందరి తరఫు నుంచి నాకు ఓకే అప్రూవల్ కావాలి. ఇక్కడి వరకు అర్థమైపోయిందని. దీని తర్వాత మనం మియోసిస్ లోకి ఎంటర్ అయిపోతాం. విల్ ఎంటర్ ఇంటూ మియోసిస్. 1 minute. డన్. ఓకే, సో మేబీ ఒక లైట్ ఐడియా వచ్చి ఉంటున్నది కానీ మీ అందరికి ఇంకా కన్ఫ్యూజన్ లో ఉండొచ్చు మీరందరూ. ఐ అగ్రీ విత్ యూ ఆల్. సో అందుకే నేను మీకు కొంచెం ఈ కాన్సెప్ట్ అర్థం చేయించడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, సరేనా? గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, రండి. లెట్ us do this. ఓకే, లెట్ us do this. ఇప్పుడు నాన్న, ఇప్పుడు నార్మల్గా మనకి ఫీమేల్స్ లోని ఓకే, ఇన్ ఫీమేల్స్ మనకి ఏం జరుగుతుంది? ప్రతి నెల ఓవం అనేది ప్రొడ్యూస్ అవుతున్నది కదా. సో ఓవంలో మనకి యాక్చువల్ ఓవం ప్రొడ్యూస్ అవ్వాలంటే మనకి ఏం జరగాలి? ఏదైతే యాక్చువల్ గాను ఓవం ఫార్మ్ అవ్వాలో, మనకి ఏదైతే సెల్ ఉన్నదో ఓవం నార్మల్ గా మనకి ఫార్మ్ అవ్వాలనుకోండి. ఓకే, అలాంటప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఏవైతే 2 ఎక్స్ క్రోమోజోమ్లు ఉన్నాయో ఒక్కొక్క గ్యామెట్ లో ఒక్కొక్క ఎక్స్ క్రోమోజోమ్ వెళ్ళాలి. ఇఫ్ యూ ఆల్ రిమెంబర్, నార్మల్ గా మనకి ఫీమేల్ లో కండిషన్ ఎలా ఉంటుంది? ఆ ఫీమేల్ హ్యాస్ అ కండిషన్ ఆఫ్ 44 + XX. 46 క్రోమోజోమ్స్ లో 44 ఆటోజోమ్స్ ఉంటాయి, ఇంకా XX 2 సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి గ్యామెట్స్ ఎలా ఫార్మ్ అవుతాయి? హౌ ఆర్ ద గ్యామెట్స్ ఫార్మ్డ్? మనకు ఒక్కొక్క గ్యామెట్ లో ఎంత ఉంటుంది అన్న? 22 + X
ఒక గ్యామీట్లో ఇంకొక గ్యామీట్లో 22+X, అవునా కాదా? ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, బికాస్ ద ఫీమేల్ ఇస్ నార్మల్లీ డిప్లాయిడ్ బట్ ద గ్యామీట్స్ ఆర్ హ్యాప్లాయిడ్. సో హ్యాప్లాయిడ్ అంటే ఒకే సెట్ ఆఫ్ క్రోమోజోమ్, టోటల్గా 23 క్రోమోజోమ్స్ ఉండాలి. ఇది కరెక్టా కాదా? ఇది అందరికీ ఓకే కదా? ఈ పాయింట్ అందరికీ అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఈ పాయింట్ అందరికీ అర్థమైందా? ఎస్ ఆర్ నో చెప్పండి. ఎస్, ఎస్, డన్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే కేర్ఫుల్గా వినండి. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను కూడా కేర్ఫుల్గా వినండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నేను ఒక సెల్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఒక సెల్ తీసుకుంటున్నాను. లెట్ us టేక్ దిస్ సెల్. ఈ సెల్ అనేది ఒక డిప్లాయిడ్ సెల్. ఈ డిప్లాయిడ్ సెల్లో నాకు ఓకే ఓకే ఈ డిప్లాయిడ్ సెల్ ఏదైతే ఉందో, ఈ డిప్లాయిడ్ సెల్లో ఈ పర్టికులర్ ఏదైతే కలర్ ఉందో, ఆరెంజ్ కలర్లో ఏదైతే ఉందో అది మనం ఎక్స్ క్రోమోజోమ్ అనుకుందాం. ఎక్స్ క్రోమోజోమ్ అనుకుందాం. ఓకే, ఈ రెండు గ్రీన్ కలర్ ఏవైతే ఉన్నాయో వీటిరెండింటిని నేను మొత్తం ఆటోజోమ్స్ అన్నిటిని దీంతో రిప్రజెంట్ చేస్తున్నాను అనుకోండి. ఎందుకంటే మనం 22 ఆటోజోమ్లు వేసుకోలేము కాబట్టి ఆ ఆటోజోమ్స్ అన్నిటిని నేను దీంతో రిప్రజెంట్ చేస్తున్నాను అనుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుందో క్లియర్గా చూడండి. అన్నిటికన్నా ఫస్ట్ మనం సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ లో అన్నిటికన్నా ఫస్ట్ ఏం జరుగుతుందన్న, సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ లో మనకి ఫస్ట్ ఫేజ్ ఏంటి? G1S G2M, అవునా కదా? M అనేది మైటోసిస్ లేదంటే మియోసిస్ ఏదైనా అవ్వచ్చు, కానీ G1S G2 ఏదైతే ఉన్నదో దట్ విల్ బి కామన్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ కదా. సో మనకి G1 లో ఏం జరుగుతున్నది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ G1? ఇన్ G1 ఫేజ్ మనకి యాక్చువల్గా 2 X క్రోమోజోమ్లు ఉన్నాయి. సెల్ లోపల 2 X క్రోమోజోమ్లు ఉన్నాయి, ఇంకా ఆటోజోమ్స్ ఉన్నాయి. ఆటోజోమ్స్ అని నేను చెప్పాను, గ్రీన్ కలర్ తో డినోట్ చేస్తున్నానని నేను మీకు చెప్పాను. ఓకే, ఇప్పుడు నేను ఈ 2 X క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకుంటారు. ఇవి 2 ఆటోజోమ్స్ అనుకుందాం. దీస్ ఆర్ ఆటోజోమ్స్. ఏ అని పెట్టాను. ఏ అంటే ఏమిటి? ఆటోజోమ్స్ అనేసి. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో G1 ఫేజ్ తర్వాత ఏమవుతుందంటే S ఫేజ్ వస్తుంది. S ఫేజ్ తర్వాత మనకి G2 ఫేజ్ వస్తుంది కదా. ఇన్ G2 ఫేజ్ లో ఏం జరుగుతుంది? S ఫేజ్ లో మనకి డిఎన్ఏ రెప్లికేషన్ జరిగి నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి మారవు, కానీ నంబర్ ఆఫ్ క్రోమాటిడ్స్ మనకి డబుల్ అయిపోతాయి. డిఎన్ఏ కంటెంట్ అనేది మనకి డబుల్ అయిపోతుంది. సో డిఎన్ఏ కంటెంట్ డబుల్ అయినప్పుడు ఏమవుతుంది? మనకి ఇలా ఉంటుంది అనమాట. క్రోమోజోమ్స్ మనకి ఇలాగా కొంచెం పెద్దగా వేసుకుందాం సెల్ని. వన్ మినిట్. ఓకే ఓకే ఇప్పుడు ఓకే ఇది సరేనా? ఓకేనా? ఓకే, ఇలా ఉన్నది కండిషన్. సో S ఫేజ్ లో డిఎన్ఏ రెప్లికేషన్ జరిగింది. G2 ఫేజ్ కల్లా మనకి పరిస్థితి ఇలా ఉంది. సో 2 X క్రోమోజోమ్స్ ఇవి హోమోలాగస్ క్రోమోజోమ్స్, ఇవి 2 ఆటోజోమ్స్ అన్నమాట. దీస్ ఆర్ ద ఆటోజోమ్స్. ఇప్పుడు లెటస్ సే మనకి ఏం జరిగింది? నెక్స్ట్ ప్రోఫేజ్ జరిగింది. ఓకే, దీని తర్వాత ప్రోఫేజ్ జరిగింది. ప్రోఫేజ్ జరిగిన తర్వాత మెటాఫేజ్ వస్తూ మనకి ఏమొస్తున్నది? ఓకే, ప్రోఫేజ్ 1 అయిపోయింది. ఓకే, ప్రోఫేజ్ 1 అయిపోయింది. ప్రోఫేజ్ 1 అయిపోయిన తర్వాత మనకి ఏం జరిగిందంటే మెటాఫేజ్ వచ్చింది. మెటాఫేజ్ ఇంకా ఎనాఫేజ్, మెటాఫేజ్ అయిపోయింది, మెటాఫేజ్ 1 కూడా అయిపోయింది. ప్రోఫేజ్ 1 అండ్ మెటాఫేజ్ 1 అయిపోయి. సో ప్రోఫేజ్ 1 ఇంకా మెటాఫేజ్ 1 లో ఏమవుతుంది అంటే మెయిన్గా మెటాఫేజ్ 1 లో వచ్చేస్తే మనకి క్రోమోజోమ్స్ అనేవి ఈక్వేటర్ లో అరేంజ్ అవుతున్నాయి. ఓకే, సో ఇక్కడ అదే రాసుకుందాం. ఈక్వేటర్ లో అరేంజ్ అయిన క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో మనకి సపరేట్ పోల్స్ లో వెళ్తున్నాయి. ఇప్పుడు నాకు మీ అందరి తరఫు నుంచి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు నాకు ఆన్సర్ చేయాలి. మీరందరూ సెల్ సైకిల్ సెల్ డివిజన్ చాలాసార్లు చదివే ఉంటారు. ఓకే, సో మియోసిస్ 1 లోని ఎనాఫేజ్ 1 ఫేజ్ ఏదైతే ఉందో అందులో మనకి హోమోలాగస్ క్రోమోజోమ్స్ సపరేట్ అవుతున్నాయా, లేదంటే మనకి హోమోలాగస్ క్రోమోజోమ్స్ సపరేట్ అవుతున్నాయా, లేదు అంటే మనకి క్రోమాటిడ్స్ సపరేట్ అవుతున్నాయా? మనకి హోమోలాగస్ క్రోమోజోమ్స్ సపరేట్ అవుతున్నాయి. ఎనాఫేజ్ 1 లో అడుగుతున్నాను. డైరెక్ట్ ఎనాఫేజ్ 1కే వచ్చేద్దాం.
ఓకే ఆపోజిట్ పోల్స్కి వెళ్తాయి. కరెక్ట్, వెరీ గుడ్ నాన్న శ్రీకాంత్. ఆపోజిట్ పోల్స్కి వెళ్తాయి, ఈక్వేటర్లో అరేంజ్ అయ్యి ఆపోజిట్ పోల్స్కి వెళ్తాయి. ఇప్పుడు మనకి హోమోలాగస్ క్రోమోజోమ్స్ సెపరేట్ అవుతున్నాయి. ఇవి రెండు ఒక సెట్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్, ఇవి ఒక సెట్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ అనుకుంటే మనకి హోమోలాగస్ క్రోమోజోమ్స్ సెపరేట్ అవుతున్నాయా, క్రోమాటిడ్స్ సెపరేట్ అవుతున్నాయా అని అడిగితే మీరు ఏం చెప్పాలి? హోమోలాగస్ క్రోమోజోమ్స్ సెపరేట్ అవుతాయి ఎప్పుడు, అవునా కదా? సో అదే చేద్దాం అక్కడ. లెట్ us సెపరేట్ ద హోమోలాగస్ క్రోమోజోమ్స్. సో మనకి ఏమవుతున్నది? ఒక సెట్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ మనకి మీద పక్క వెళ్ళాలి, ఒకటి కింద పక్క వెళ్ళాలి. సేమ్ ఇక్కడ కూడా అలాగే. ఓకే, సో ఇఫ్ వి రైట్ ఇట్ డౌన్, ఓకే అర్థమైందా? మనకి ఏమవ్వాలి? హోమోలాగస్ క్రోమోజోమ్స్ సెపరేట్ అవ్వాలి. వెరీ గుడ్, అందరూ చెప్పారు సార్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ సెపరేట్ అవుతాయి అంటున్నారు. వెరీ గుడ్, బాగా గుర్తుంది మీకు. ఇప్పుడు లెటస్ సే నార్మల్ గా హోమోలాగస్ క్రోమోజోమ్ సెపరేట్ అవ్వకుండా ఇవి రెండు ఏం డిసైడ్ చేసుకుంటాయో తెలుసా? ఇవి రెండు ఏం డిసైడ్ చేసుకుంటాయంటే, ఇవి రెండు అనుకుంటాయి, హే మన అలా వదిలేస్తే ఎలాగా, మనిద్దరం హోమోలాగస్ క్రోమోజోమ్స్, మనం ఎలా సెపరేట్ అవుతాం అని సెపరేట్ అవ్వకుండా ఈ చెత్త హోమోలాగస్ క్రోమోజోమ్స్ రెండు ఒకే దగ్గర ఉండిపోతే ఏం జరుగుతుంది? దాన్నే మనం నాన్ డిస్జంక్షన్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ అని అంటాం. Okay, anaphase 1, the homologous chromosomes are pulled apart to opposite poles of the cell. Very good. So మనకి ఇక్కడ ఏం జరిగింది? నాన్ డిస్జంక్షన్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ జరిగింది. నాన్ డిస్జంక్షన్ అంటే ఏంటి? డిస్జంక్షన్ అంటే ఏంటో తెలుసా? సెపరేట్ అవ్వడం, సెగ్రిగేట్ అవ్వడం. సో నాన్ డిస్జంక్షన్ ఆర్ నాన్ సెగ్రిగేషన్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ జరిగింది. ఇప్పుడు నాన్ డిస్జంక్షన్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ జరిగిన తర్వాత ఏం జరిగిందంటే, మనకి హోమోలాగస్ క్రోమోజోమ్స్ సెపరేట్ అవ్వకపోవడం వల్ల మనకి అనాఫేజ్, మనకి సెకండ్ పార్ట్ ఆఫ్ ద మియోసిస్ వస్తూ ఏం జరుగుతుందో తెలుసా? రెండు రకాల సెల్స్ వస్తాయి మనకి. బికాస్ మనకి ఎక్స్ క్రోమోజోమ్స్ రెండు సెపరేట్ అవడానికి ఇష్టపడలేదు కాబట్టి మనకి ఒక దగ్గర ఓన్లీ ఆటోజోమ్ ఒక సెట్ ఉండిపోతుంది, ఇంకో దగ్గర మనకి ఆటోజోమ్ అట్లానే ఉంటుంది, దీంట్లో మనకు మార్పు ఉండదు. కానీ ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఏంటి? ఇక్కడ మనకి రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ వచ్చేసాయి. చూస్తున్నారా? ఇక్కడ మనకి రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ వచ్చేసాయి. సో మనకి ఇక్కడ ఎక్స్ క్రోమోజోమ్ లేనే లేదు, దెర్ ఇస్ నో ఎక్స్ క్రోమోజోమ్ హియర్. అండ్ ఇక్కడ మనకి రెండేసి ఎక్స్ క్రోమోజోమ్లు వచ్చేసాయి. ఇది ఎందుకు జరిగింది? ఎందుకంటే ఈ రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ మేమిద్దరం జతగా ఉండాలి, మేము సెపరేట్ అవడానికి ఇష్టపడట్లేదు అని అనుకున్నాయి. అందుకే అలా వచ్చేసాయి అనమాట కలిపి. ఇప్పుడు దీని నుంచి మనకి ఫార్మ్ అయిన గ్యామెట్స్ ఎలా ఉంటాయి? మనకి ఏదైతే మియోసిస్ 2 జరుగుతుందో, మియోసిస్ 2 ఏదైతే ఇక్కడ జరుగుతుందో, మియోసిస్ 2 జరిగినప్పుడు మనకి ఎలాంటి టైప్స్ ఆఫ్ సెల్స్ వస్తాయి? ఇక్కడ రెండు సెల్స్ వస్తాయి మనకి. ఎందుకంటే బై ద ఎండ్ ఆఫ్ మియోసిస్ 4 రావాలి సెల్స్, 4 హ్యాప్లాయిడ్ సెల్స్ రావాలి. ఈ 4 హ్యాప్లాయిడ్ సెల్స్ లో పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఓకే ఈ రెండిట్లోని మనకి ఒక్కొక్క క్రోమోజోమ్ వెళ్తుంది, ఇందులో కూడా మనకి ఒక్కొక్క ఆటోజోమ్ వెళ్తుంది. అక్కడ మనకి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో తెలుసా? ఇవి రెండు సపరేట్ అవ్వడం ఇష్టం అవ్వడం వలన మనకి ఇక్కడ రెండేసి క్రోమోజోమ్స్ వచ్చేసాయి. అర్థమైందా? సో ఇక్కడ ఉన్న కండిషన్ మనం ఎలా రాసుకుంటాం తెలుసా? ఇక్కడ ఉన్న కండిషన్ ఏదైతే ఉందో, దిస్ ఇస్ 0 కండిషన్. మనకి ఇక్కడ 0 నెంబర్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి, ఇక్కడ మనకి రెండేసి ఎక్స్ క్రోమోజోమ్లు ఉన్నాయి శుభ్రంగా. యాక్చువల్గా ఇందులో ఒక్కొక్క ఎక్స్ క్రోమోజోమ్ ఇక్కడ వెళ్ళాలి. అప్పుడు మనకి అన్ని క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే అన్ని క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో సరిగ్గా మనకి కరెక్ట్ గా డిస్ట్రిబ్యూట్ అయినట్టు. బట్ దిస్ ఈస్ ద అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ విచ్ యూ సీ హియర్. అనదర్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్, ఇంకొక విషయం కూడా ఏం జరగచ్చో తెలుసా? ఇది మనకి నార్మల్ గా ఎనాఫేజ్ 1 లో జరిగింది. అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే, ఎనాఫేజ్ 2 ఉంది కదా, ఎనాఫేజ్ 2 లో ఏం జరుగుతుందన్న? సెపరేషన్ ఆఫ్ క్రోమాటిడ్స్ జరగాలి. సెపరేషన్ ఆఫ్ క్రోమాటిడ్స్ ఇంకా సెంట్రోమెరిక్ స్ప్లిట్ అనేది జరగాలి. అండ్ సెంట్రోమెరిక్ స్ప్లిట్ అనేది జరగాలి, రైట్? అవునా కాదా? సెంట్రోమెరిక్ స్ప్లిట్ అనేది జరగాలి. ఎనాఫేజ్ 2 లో ఏం జరగాలి? సెంట్రోమెరిక్ స్ప్లిట్ అనేది జరగాలి. ఫర్ సపోజ్ మనకి క్రోమాటిడ్ సపరేట్ అవ్వకుండా ఉండిపోయి అనుకోండి, అలాంటప్పుడు కూడా ఇలాంటి కండిషన్ క్రియేట్ అవ్వచ్చు. సో మనకి బోత్ ఎనాఫేజ్ 1 అండ్ ఎనాఫేజ్ 2 ఆర్ రెస్పాన్సిబుల్ to distribute the chromosome equally in all the 4 gametes. If at all in anaphase 1 non-disjunction aina, anaphase 2 lo chromatids sarigga separate avvapoyina మనకి ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ కండిషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందులో అయితే మనకి యాక్చువల్ గా
ఒక సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ పూర్తిగా ఒక దగ్గరికి వచ్చేసి ఇంకో సెట్లో మనకి ఎలాంటి క్రోమోజోమ్ లేకుండా అయిపోతుంది. ఇప్పుడు ఇలా అయితే ప్రాబ్లం ఏంటి సార్ అని మీరు అందరూ అడుగుతారు. ఇప్పుడు మనకి ఇది ఒక ఫీమేల్ గ్యామెట్ నాన్న. ఇప్పుడు మనకి ఇది ఒక మేల్ గ్యామెట్తో మనకి ఏమవుతుంది, ఇది ఒక మేల్ గ్యామెట్తో మనకి ఏం అవ్వాలి, ఫ్యూజ్ అవ్వాలి. సో లెటస్ సే నౌ వన్ థింగ్ హ్యాపెండ్. ఇప్పుడు ఒక విషయం జరిగింది. లెటస్ సే మనకి ఈ పర్టికులర్ గ్యామెట్ ఏదైతే ఉందో, లెటస్ సే ఇన్ కేస్ ఆఫ్ మేటింగ్, ఎప్పుడైతే మేటింగ్ జరిగిందో మనకి రెండు గ్యామెట్స్ కలిసి వచ్చాయి. ఓకే, ఈ రెండు గ్యామెట్స్ కలిసి వచ్చాయి. ఒక గ్యామెట్ ఏదైతే ఉందో అందులో మనకి ఓన్లీ ఇదే ఉంది. సో దిస్ ఇస్ అ జీరో కైండ్ ఆఫ్ గ్యామెట్. ఓకే, అండ్ దిస్ ఇస్ అ ఫీమేల్ గ్యామెట్. దిస్ ఇస్ అ ఫీమేల్ గ్యామెట్. సరేనా? ఇంకొక మనకి మేల్ గ్యామెట్ ఏదైతే ఉందో, ఆ మేల్ గ్యామెట్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చేసి మనకి 1 minute. ఎక్కడికి వెళ్ళింది? ఓకే, దాంట్లో వచ్చేసి మనకి ఒక ఎక్స్ క్రోమోజోము ఇంకా ఆటోజోమ్స్ ఉన్నాయి. ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఇంకా ఆటోజోమ్ ఉన్నది. ఓకే, దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు అ మేల్. ఒక మేల్లో మనం చూసుకున్నట్లయితే ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంది, ఇంకొక ఆటోజోమ్ ఉంది. ఇక్కడ ఓన్లీ ఆటోజోమ్ ఉంది. ఇవి రెండు ఫ్యూజ్ అయితే మనకి ఏమొస్తుంది? ఇవి రెండు మనకి ఫ్యూజ్ అవుతే ఏమొస్తాయి? మనకి చూస్తే ఇందులో మనకి ఎక్సో కండిషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఎలాగా? మనకి రెండు పర్ఫెక్ట్ నుంచి ఆటోజోమ్లు వచ్చేసాయి, 44 ఆటోజోమ్స్ వచ్చేసాయి, కానీ ఎక్స్ క్రోమోజోమ్ ఒకటే ఉంది. ఎక్స్ జీరో కండిషన్, 44 ఎక్సో లేదంటే 45 విత్ అన్ ఎక్సో కండిషన్. ఇక టోటల్ గా మనకు 45 క్రోమోజోమ్స్ మాత్రమే వచ్చాయి. Because the female gamete does not have an X chromosome and only the male gamete has an X chromosome. In this kind of condition, ఏమైంది? మనకి ఫ్యూజ్ అయినా కూడా మనకి ఆటోజోమ్స్ కరెక్ట్ గానే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. కానీ సెక్స్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్స్ క్రోమోజోమ్ లో మనకు ప్రాబ్లం వచ్చింది. ఓన్లీ ఒకే ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉన్నది ఆ పర్టికులర్ కండిషన్. సో దీన్ని మనం ఏమంటాం? దిస్ కండిషన్ ఈస్ నోన్ యాజ్ టర్నర్ సిండ్రోమ్. టర్నర్ సిండ్రోమ్. ఓకే, సరేనా? ఓకే, నౌ అనదర్ కండిషన్, ఇంకొక కండిషన్ కూడా మాట్లాడేసుకుందాం. ఇప్పుడు ఈ గ్యామెట్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ద జీరో కైండ్ ఆఫ్ గ్యామెట్ విచ్ వి షోడ్ హియర్. ఫర్ సపోజ్ ఈ గ్యామెట్ వెళ్ళి ఫ్యూజ్ చేసిందంటే, ఈ గ్యామెట్ వెళ్ళి ఫ్యూజ్ అయిందంటే అప్పుడేం జరుగుతుంది? సో ఇన్ అ సెకండ్ కైండ్ ఆఫ్ కండిషన్, లెట్ us say there is this gamete which has 2 X chromosomes. దీంట్లో అవసరం కన్నా ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉన్నది. అది కాకుండా మనకి ఏముంది? ఒక ఆటోజోమ్ ఉంది. సో XX ఆటోజోమ్. This fuses with a male gamete. So this is the female gamete. Okay, this is the female gamete and this fuses with a male gamete. ఈ మేల్ గ్యామెట్ ఏదైతే ఉందో ఈ మేల్ గ్యామెట్ దగ్గర యాజ్ యూజువల్ దాని దగ్గర ఉన్న ఆటోజోమ్స్ ఎలాగో ఉన్నాయి. అది కాకుండా దాని దగ్గర ఒక Y క్రోమోజోమ్ ఉన్నది. లెట్ us say దాని దగ్గర ఒక Y క్రోమోజోమ్. దిస్ ఇస్ అ Y క్రోమోజోమ్ అండ్ దిస్ ఇస్ అన్ ఆటోజోమ్. దిస్ ఇస్ అ మేల్ గ్యామెట్. స్పర్మ్ అన్నమాట. ఇది ఒక స్పర్మ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇవి రెండు ఫ్యూజ్ అయ్యాయి అనుకోండి. లెట్ us say ఇవి రెండు మనకి ఫ్యూజ్ అయితే ఏమవుతుంది? ఆటోజోమ్స్ మనకు కరెక్ట్ గానే ఉన్నాయి, 44 ఆటోజోమ్స్ వస్తాయి ఇక్కడ మనకి జైగోట్ లో. కాకపోతే ఇక్కడ రెండు ఎక్స్లు ఒక వై అయిపోయింది కాబట్టి XXY కండిషన్ అనేది క్రియేట్ అవుతుంది. దీన్ని మనం ఏమంటాం? టోటల్ గా మన ఎన్ని నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి? 47 క్రోమోజోమ్స్ అయిపోయి. ఓకే, 47 క్రోమోజోమ్స్ అయిపోయి. సో 47 క్రోమోజోమ్స్ అయిపోయి అంటే దాని అర్థం ఏమిటి? మనకి అవసరం కన్నా ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉంది, 46 ఉండాలి, ఎక్కువ ఉంది. ఈ పర్టికులర్ కండిషన్ ని దేన్నైతే 46 విత్ XXY అనొచ్చు, 44 ప్లస్ XXY అనొచ్చు. దీన్ని మనం ఏమంటాము? క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అంటాము. అర్థమైందా? ఓకేనా? డన్. సో ఇలాగా మనకి యాక్చువల్ గాను in this way anaphase 1 and anaphase 2 are responsible for separation of homologous chromosomes and separation of chromatids respectively. If at any stage this separation does not take place properly, మనకి Aneuploidy అనే ఒక కండిషన్ క్రియేట్ అవుతుంది. దేంట్లో అయితే మనకి Kleinfelter ఇంకా Turner's kind of syndromes వస్తాయి. Now there is మనకు ఓన్లీ Kleinfelter syndrome, Turner's syndrome కాకుండా మనకి ఇది ఓన్లీ సెక్స్ క్రోమోజోమ్స్ తో సంబంధించి మనం మాట్లాడుకున్నాం. Now there is another syndrome known as Down syndrome. మనకి డౌన్ సిండ్రోమ్ అని ఇంకొక సిండ్రోమ్ ఉన్నది. ఓకే, ఈ డౌన్ సిండ్రోమ్ ఏదైతే ఉన్నదో డౌన్ సిండ్రోమ్ లో మనకి క్రోమోజోమ్ నెంబర్ 21 విచ్ ఇస్ అన్ ఆటోజోమ్, అది మనకి 3 కాపీలు వచ్చేస్తుంది. అక్కడ కూడా 47 కండిషన్. సో అదే మనం మాట్లాడుకోబోతున్నాం ఇక్కడ. సో ద ఎగ్జాంపుల్స్ దట్ యు హ్యావ్ ఇన్ దిస్ బుక్, మీ బుక్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో Aneuploidy ఆర్ క్రోమోజోమల్ డిజార్డర్స్ ఏదైతే ఉందో, దేనివల్ల అయితే మీకు క్రోమోజోమల్ డిజార్డర్స్ ఏవైతే మనం చదువుకుంటామో దాంట్లో మనం రెండు కండిషన్స్ ఎక్కువగా చదువుతాం. విల్ బి స్టడింగ్
ద కండిషన్ ఆఫ్ మోనోజోమీ అండ్ ట్రైజోమీ. మన కండిషన్ ఆఫ్ మోనోజోమీ ఇంకా ట్రైజోమీ ఇది చదువుతాం మనం, ఇవి రెండే చదువుతాం. ఓకే, మోనోజోమీ అంటే మనం చెప్పుకున్నాం ఏంటి, 2n-1 అంటే ఇన్ హ్యూమన్ కాంటెక్స్ట్ దిస్ ఇస్ 45 క్రోమోజోమ్స్. 2n-1 అంటే 45 క్రోమోజోమ్స్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, మోనోజోమీకే టర్నర్ సిండ్రోమ్. ఓకే, అలాగే మనకి ట్రైజోమీలో మనం ఏం చూస్తాము, ట్రైజోమీ is a condition which shows 2n+1 ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్. ఓకే, which makes the total of 47 chromosomes in human context. So that means మనకి దీంట్లో మనకి ఎగ్జాంపుల్స్ ఏమేమి వస్తాయి, దీంట్లో మనకి రెండు ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఒకటి క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్, ఓకే, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ లో 44+XXY కండిషన్ ఉంటుంది. ఓకే, ఇంకా రెండోది వచ్చేసి దిస్ నెంబర్ 1 అండ్ దిస్ ఇస్ నెంబర్ 2. నెంబర్ 2 వచ్చేసి మనకి డౌన్ సిండ్రోమ్ వస్తుంది. నెంబర్ 2 వచ్చేసి మనకి ఏమొస్తుంది, డౌన్ సిండ్రోమ్ వస్తుంది. డౌన్ సిండ్రోమ్ లో మనం ఏం చూస్తాం, ట్రైజోమీ ఆఫ్ క్రోమోజోమ్ 21 అంటారు. ట్రైజోమీ ఆఫ్ క్రోమోజోమ్ నంబర్ 21. క్రోమోజోమ్ నెంబర్ 21 వి 3 కాపీలు ఉంటాయి. క్రోమోజోమ్ నెంబర్ 21 ది 3 కాపీలు ఉంటాయి. ఓకే, అర్థమైందా? ఇక్కడ మనకి టర్నర్ సిండ్రోమ్ లో ఏముంటుంది, 44+X0. సో చూడండి, ఇక్కడ XO అంటే O అనేది ఏదో క్రోమోజోమ్ అని కాదు, 0 అని అర్థం. ఆల్వేస్ రిమెంబర్ దిస్ O అండ్ మీన్స్ 0, అదొక క్రోమోజోమ్ అనేది కాదు. సో అది మనం గుర్తుపెట్టుకుంటాం, చాలా ఇంపార్టెంట్. ఇస్ ఇట్ క్లియర్? అందరికీ ఇక్కడ వరకు అర్థమైందా? సో దిస్ ఇస్ ద బేసిక్స్ రిగార్డింగ్ క్రోమోజోమల్ డిజార్డర్స్. క్రోమోజోమల్ డిజార్డర్స్ అనేవి అసలు ఎందుకు వస్తున్నాయి అనే బేసిక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇవి అన్నమాట బేసిక్స్. ఓకే, ఇప్పుడు ఈ బేసిక్స్ అర్థమైపోయాయి కాబట్టి మీ అందరికీ, ఇఫ్ దిస్ ఇస్ ప్రెటీ మచ్ క్లియర్, లెట్ us dig into మనకి క్రోమోజోమల్ డిజార్డర్స్ లో 1 by 1 మనం ఇంకా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం, అంతే, ఇంకేం లేదు. మనకి డౌన్ లో ఏం జరుగుతుంది, దీంట్లో ఏం జరుగుతుంది అన్ని మనం మాట్లాడేసుకుంటే అయిపోతుంది, ఇంకేం లేదు, అంతే, దట్స్ ఇట్. దాంతో మనకి అయిపోతుంది. ఇది ఈజీ, ఎందుకంటే తెలుసా, ఎందుకంటే మనకి యాక్చువల్గా ఈ బేసిక్సే మనకి రావాలి. ఇప్పుడు చూడండి, మనకి టర్నర్ సిండ్రోమ్ లో చూడండి, ఇది వచ్చేసి టర్నర్ సిండ్రోమ్, ఇది వచ్చేసి మనకి టర్నర్ సిండ్రోమ్. అందరూ కేర్ఫుల్ గా అందరూ చూస్తున్నారా, ఇక్కడ అందరూ చూస్తున్నారా? టర్నర్ సిండ్రోమ్ లో మనకి ఏం జరుగుతున్నది, 1, 2, 3, 4 నుంచి 22 క్రోమోజోమ్స్ లో అన్నిట్లో 2 సెట్లు ఉన్నాయి, కానీ మనకి ఇక్కడ సెక్స్ క్రోమోజోమ్ లో ఓన్లీ X ఉంది. ఐదర్ ఇంకొక X అయినా ఉండాలి, లేదంటే Y ఉండాలి, లేదు. సో మనకి ఓన్లీ ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి ఇక్కడ, దీన్ని మనం 45+XO కండిషన్ అంటాం, 45+X0 కండిషన్ అని అంటాం. ఓకే, ఇది మనకి టర్నర్ సిండ్రోమ్. సో మనకి ఒకే ఒక X క్రోమోజోమ్ ఉంది. దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ట్రైజోమీస్ లో మనకి డౌన్ సిండ్రోమ్. దిస్ ఇస్ ద డౌన్ సిండ్రోమ్. డౌన్ సిండ్రోమ్ లో ఏమవుతున్నది, అన్ని క్రోమోజోమ్ సెట్స్, ఈవెన్ X క్రోమోజోమ్ కూడా సెట్ కరెక్ట్ గా ఉంది, కానీ ఆటోజోమ్ లో ఒకటి ఎక్స్ట్రా వచ్చేసింది. క్రోమోజోమ్ నెంబర్ 21 ఒక ఎక్స్ట్రా కాపీ వచ్చేసింది. సేమ్ నాన్ డిస్జంక్షన్ NF-phase 1 లో NF-phase 2 లో ఎక్కడో ఒకటి జరిగింది. ఇప్పుడు మీ NCERT బుక్ లో ఎక్కడ అంటారా, మీ NCERT బుక్ లో NF-phase 2 అని చెప్తున్నారు. ఓకే, బట్ NF-phase 1 లో కూడా జరగచ్చు. ఇది NF-phase 1 లో కూడా హోమోలాగస్ క్రోమోజోమ్ సరిగ్గా సపరేట్ అవ్వకపోతే ప్రాబ్లం అవ్వచ్చు. NF-phase 2 లో క్రోమాటిడ్స్ సపరేట్ అవ్వకపోయినా ప్రాబ్లం అవ్వచ్చు. మీ బుక్ లో NCERT లో ఏమిచ్చారు, NF-phase 2 లో నాన్ డిస్జంక్షన్ జరిగిందన్న, సెగ్రిగేషన్ క్రోమాటిడ్స్ సరిగ్గా సపరేట్ అవ్వలేదన్న అవుతుందని చెప్పారు. ఓకే, సరే, నెక్స్ట్ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ లో క్రోమోజోమ్ నెంబర్ 1 నుంచి 22 వరకు అంత బాగానే ఉంది. క్రోమోజోమ్ నెంబర్ 23 ఏదైతే ఉందో, ఓకే, 3 కాపీస్ ఉన్నాయి, XY 3 కాపీస్ ఉన్నాయి. సరేనా, దీన్నే మనం ఏమంటాం, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అంటాం. ఓకే, సో ఇది బేసిక్ గా ఏదైతే మీకు తెలియాలో. సరే, ఇప్పుడు 1 by 1 మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. రండి, కొంచెం NCERT రీడింగ్ కూడా చేద్దాం, సో దట్ మీకు NCERT రీడింగ్ తో సంబంధించి ఏమైనా క్వశ్చన్లు వచ్చినా కూడా అది మనం ఇక్కడ చేసేసుకోగలగాలి. The chromosomal disorders, on the other hand, are caused due to absence or excess or abnormal arrangement of one or more chromosomes. Okay, failure of segregation of chromatids during cell cycle or cell cycle results in a gain or loss of a chromosome called as aneuploidy. For example, Down syndrome results in the gain of an extra copy of chromosome number 21. Turner syndrome, loss of an X chromosome. Failure of cytokinesis after telophase stage results in increase in whole set of chromosomes. అది మనకి polyploidy. ఓకే, polyploidy అనేది మనకి ప్లాంట్స్ లో మాత్రమే చూస్తాము. సో polyploidy దేని వల్ల జరుగుతుంది అంటున్నారు, అకార్డింగ్ టు NCERT వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, polyploidy ఏదైతే ఉందో,
polyploidy results due to failure of cytokinesis after క్యారియోకైనసిస్. అంటే మనకి న్యూక్లియస్ అనేది డివైడ్ అయిపోయింది కానీ మనకి యాక్చువల్గా సైటోప్లాజం అనేది డివైడ్ అవ్వలేదు, సెల్ అనేది డివైడ్ అవ్వలేదు, దానివల్ల మనకు వచ్చింది అంటున్నారు. ఓకే సరే, ఇది the total number of chromosome in a normal human cell is 46. Out of the 22 pairs are autosomes and 1 pair is the sex chromosome. Sometimes though rarely, either an additional copy of chromosome may be included in an individual. ఓకే, లేదంటే ఒకటి తక్కువ అవ్వచ్చు. ఈ సిచ్యువేషన్స్ ని మనం ఏమంటాము? ఓకే, దీస్ సిచ్యువేషన్స్ ఆర్ నోన్ యాజ్ ట్రైజోమీ ఆర్ మోనోజోమీ ఆఫ్ ద క్రోమోజోమ్ రెస్పెక్టివ్లీ. ట్రైజోమీ అంటే ఎక్స్ట్రా కాపీ రావడం, మోనోజోమీ అంటే ఒకటి తక్కువ ఉండడం. 2n+1 2n-1. ఓకే, దాని తర్వాత such a situation leads to very serious consequences. Down syndrome, Turner's and Kleinfelter are some of the most common disorders. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ మనం డౌన్ సిండ్రోమ్ గురించి మాట్లాడుకుందాం. లెట్ us talk about డౌన్ సిండ్రోమ్. ఓకే, డౌన్ సిండ్రోమ్ లో ఏం జరుగుతుంది చూడండి. మనకి ట్రైజోమీ ఆఫ్ క్రోమోజోమ్ నెంబర్ 21 అని అంటారు. మనకి డౌన్ సిండ్రోమ్ లో ఏ పాయింట్స్ అడుగుతారో కూడా చెప్తా. ఓకే, సో ఇందులో మనకి క్రోమోజోమ్ నెంబర్ 20 ట్రైజోమీ ఆఫ్ 21 అని అడుగుతారు. ట్రైజోమీ ఆఫ్ 21 అని వినగానే మీరు ఏం రాస్తారు? డౌన్ సిండ్రోమ్ అని రాస్తారు. ట్రైజోమీ ఆఫ్ 21 అనగానే డౌన్ సిండ్రోమ్. ఇది ఎవరు అన్నిటికన్నా ఫస్ట్ కనిపెట్టారంటే 1866లో లాంగ్డన్ డౌన్ అనే ఒక అతను కనిపెట్టారు అనమాట. అతని పేరు మీదే డౌన్ సిండ్రోమ్ అని దీని పేరు వచ్చింది. ద ఎఫెక్టెడ్ ఇండివిజువల్ ఈ షార్ట్ స్టేచర్డ్ విత్ స్మాల్ రౌండ్ హెడ్. ఓకే, పొట్టిగా ఉంటారు. షార్ట్ స్టేచర్డ్, పొట్టిగా ఉంటారు, చిన్న రౌండ్ హెడ్ ఉంటుంది. ద హెడ్ ఇస్ స్మాల్ రౌండ్ హెడ్. ఓకే, హెడ్ అనేది రౌండ్ గా ఉంటుంది. ఫరో టంగ్ లో మనకి ఒక పార్టీషన్ వచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. ఏదైతే నాలిక ఉందో ఆ నాలికలో మనకి ఏదో పార్టీషన్ ఇలా అయినట్టు ఫరో వచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. ఫరో టంగ్ అండ్ పార్షియల్లీ ఓపెన్ మౌత్. ఓకే, వాళ్ళ నోరు అనేది ఎప్పుడు వాళ్ళు క్లోజ్ చేసి ఉంచలేరు, ఇలాగా క్లోజ్ అయి ఉండదు నోరు. ఎప్పుడు నోరు లైట్ ఇలా అని ఓపెన్ అయ్యి ఉండిపోతుంది అనమాట. దే కాంట్ క్లోజ్ దేర్ మౌత్. సో పార్షియల్లీ ఓపెన్ మౌత్ అనేది ఎప్పుడు ఉంటుంది. పామ్ ఇస్ బ్రాడ్ విత్ క్యారెక్టరిస్టిక్ పామ్ క్రీజెస్. మీకు ఇది అడుగుతారు, పామ్ క్రీజెస్ గురించి అడుగుతారు. ఓకే, పామ్ క్రీజెస్ అంటే ఏమిటి? పామ్ క్రీజెస్ అంటే ఇది అనమాట. చేతిలోని చిన్న చిన్న ఎక్స్ట్రా బోల్డ్ అన్ని నంబర్ ఆఫ్ క్రీజెస్ వస్తాయి. అది కాకుండా మనకి ఇంకా చూసుకున్నట్లయితే ఫ్లాట్ బ్యాక్ ఉంటుంది. ఓకే, ఫ్లాట్ బ్యాక్ ఆఫ్ ద హెడ్, మెనీ లూప్స్ ఆన్ ద ఫింగర్ టిప్స్ లో బోల్డ్ అని లూప్స్ లాగా వస్తాయి. ఓకే, దాని తర్వాత మనకి పామ్ క్రీజెస్ ఉంటాయి. బ్రాడ్ ఫ్లాట్ ఫేస్ ఉంటుంది. బ్రిగ్ అండ్ రింకల్డ్ టంగ్ ఉంటుంది. దాని తర్వాత కంజనైటల్ హార్ట్ డిసీజెస్ వస్తాయి బోల్డ్ మందికి. అంటే బై బర్త్ హార్ట్ డిసీజెస్ రావడం అనమాట. కంజనైటల్ అంటే బై బర్త్ హార్ట్ డిసీజెస్ రావడం. ఇదోటి మనకి ఇంపార్టెంట్. ఓకే, ఫర్దర్ అదే కాకుండా మనకి ఫిజికల్ సైకోమోటర్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ ఇస్ రిటార్డెడ్. సో మనకి డౌన్ సిండ్రోమ్ అంటే వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ నాన్న చెప్తారు అందరూ? డౌన్ సిండ్రోమ్ అంటే వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్? వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ డౌన్ సిండ్రోమ్? 1 by 1 అందరూ చెప్దాం 1 by 1. అన్నిటికన్నా ఫస్ట్ ఏంటి డౌన్ సిండ్రోమ్ లో? అన్నిటికన్నా ఫస్ట్ ఏంటి? ట్రైజోమీ 21. ఎవరు కనిపెట్టారు? లాంగ్డన్ డౌన్ కనిపెట్టారు. ఎప్పుడు కనిపెట్టారు? 1866లో కనిపెట్టారు. అయింది. దిస్ ఇస్ నంబర్ 1. ఇప్పుడు నంబర్ 2 వచ్చేసి దీంట్లో ఉన్న సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఇండివిజువల్ కి ఇది ఉంటుందో దే విల్ బి షార్ట్ స్టేచర్డ్, పొట్టిగా ఉంటారు. ఓకే, రౌండ్ హెడ్ అనేది ఉంటుంది. ఫరో టంగ్ అనేది ఉంటుంది. ఓకే, పామ్ క్రీజెస్ అనేవి ఉంటాయి. క్యారెక్టరిస్టిక్ పామ్ క్రీజెస్ ఉంటాయి. సైకోమోటర్ ఇంకా ఫిజికల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ అవుతుంది, రిటార్డెడ్ అయిపోతారు. ఓకే, అది కాకుండా మన కంజనైటల్ హార్ట్ డిసీజెస్ అలాంటివి కూడా కొన్ని సిచ్యువేషన్స్ అనేవి చూసుకున్నాం ఇప్పుడు. సో ఇది మన డౌన్ సిండ్రోమ్ అంటే. సో డౌన్ సిండ్రోమ్ గురించి క్వశ్చన్ అడిగితే వెంటనే ఆన్సర్ చేయగలుగుతారా లేదా? ఎస్ ఆర్ నో చేయగలుగుతారా? ఓకేనా? షుడ్ వి గో టు ద నెక్స్ట్ పార్ట్? నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదామా? ఇది వచ్చేసి డౌన్ సిండ్రోమ్ అయిపోయింది. Okay, now if Down syndrome is done, we'll go to the Kleinfelter syndrome. Kleinfelter syndrome lo manam em chustam? What do we see in Kleinfelter syndrome? Kleinfelter syndrome lo em chustam? Kleinfelter syndrome is nothing but 47 chromosomes untai. Trisomy of the sex chromosome 47 chromosomes untai. 44 plus XXY condition అని కూడా రాసుకోవచ్చు దీన్ని మనం. ఓకే, చూడండి ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారో వినండి. This genetic disorder is also caused due to the presence of an additional copy of X chromosome resulting in a karyotype of. Karyotype అంటే ఏంటో తెలుసా? మనకు ఇండివిజువల్ ది క్రోమోజోమ్స్ ఏవైతే అరేంజ్ అయ్యి ఉన్నాయో ఆ క్రోమోజోమల్ అరేంజ్మెంట్ మనం చదువుతున్నాం అంటే
ఒక ఇండివిజువల్ సెల్ ది న్యూక్లియస్ లో క్రోమోజోమల్ అరేంజ్మెంట్ చదువుతున్నాము అంటే దాన్ని మనం క్యారియోటైపింగ్ అంటాం. సో క్యారియోటైప్ ఆఫ్ 47XXY. Such an individual has an overall masculine development. However, the feminine development of breast, that is gynecomastia, is also expressed. Such individuals are sterile. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనకి యాక్చువల్ గాను ఎప్పుడైనా క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ గురించి క్వశ్చన్ అడిగితే మనకి ఏమని అడుగుతారు? క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ గురించి క్వశ్చన్ అడిగితే 44+XXY కండిషన్ అని అనొచ్చు, లేదంటే 47 with XXY కండిషన్ అనొచ్చు, 47 with XXY కండిషన్ అనొచ్చు. ఇలాగైనా అడుగుతారు. ఈ రెండు టాపిక్స్ లో ఇలా రెండు క్వశ్చన్లు అడగచ్చు. ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏం అడగచ్చు అంటే మనకి యాక్చువల్ గాను ఓవరాల్ మాస్కులిన్ డెవలప్మెంట్ అనేది జరుగుతున్నది. అందుకు మనకి మాస్కులిన్ డెవలప్మెంట్ ఎందుకు జరుగుతున్నది అంటే బికాస్ వై క్రోమోజోమ్ ఉంది, కానీ మనకు ఒక ఎక్స్ట్రా కాపీ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్ వచ్చేయడం వల్ల మనకి గైనకోమాస్టియా అనే ఒక డిసీజ్ వస్తుంది వీళ్ళకి. గైనకోమాస్టియా. ఈ గైనకోమాస్టియా అంటే బ్రెస్ట్ డెవలప్మెంట్ అన్నమాట. బికాస్ ఆఫ్ ఎన్ ఎక్స్ట్రా క్రోమోజోమ్, ఎక్స్ క్రోమోజోమ్, బ్రెస్ట్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఎవరైతే క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ ఉంటుందో వాళ్ళు స్టెరైల్ గా ఉంటారు. ఓకే, అది డన్, అది అయిపోయింది. A boy is born with an extra X chromosome. Yes, అలాగేనా అనొచ్చు. ఓకే, సరే అయింది. దిస్ ఇస్ ఆల్సో డన్. క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ మనకి గైనకోమాస్టియా అనేది ఉంటుంది. టాల్ స్టేచర్ విత్ ఫెమినైజ్డ్ క్యారెక్టర్. టర్నర్ సిండ్రోమ్ లో షార్ట్ స్టేచర్ విత్ అండర్ డెవలప్డ్ ఫెమినిన్ క్యారెక్టర్స్. సో మనకి షార్ట్ స్టేచర్ అనేది టర్నర్ సిండ్రోమ్ లో కూడా చూస్తాము. సో అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఎందుకంటే డౌన్ సిండ్రోమ్ లో కూడా యాక్చువల్ గా చూసాం కదా అనేసి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, సరే పదండి. Such a disorder is caused due to the absence of one of the X chromosomes, that is 45 with XO. Such females are sterile as ovaries are rudimentary, beside other features including lack of secondary sexual characters. ఓకే, సో మీరు చూడండి, టర్నర్స్ గురించి ఎప్పుడైనా అడిగినప్పుడు మీకు ఏమంటారు? టర్నర్స్ గురించి అడిగినప్పుడు 44+X0 కండిషన్ అనొచ్చు, 45 with XO కండిషన్ అనొచ్చు. ఓకే, దాని తర్వాత మనకి షార్ట్ స్టేచర్ ఒకటి వస్తుంది. షార్ట్ స్టేచర్ విత్ ఓకే, షార్ట్ స్టేచర్ విత్ రూడిమెంటరీ ఓవరీస్. అంటే ఫెమినిన్ డెవలప్మెంట్ అవుతుంది, కాకపోతే పూర్తిగా జరగదు. రూడిమెంటరీ ఓవరీస్. ఓకే, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అనేవి డెవలప్ అవ్వు. అది కాకుండా దే ఆర్ ఆల్సో స్టెరైల్. అంతే. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, డన్, అయిపోయింది. దట్స్ ఇట్. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. సో వన్స్ దిస్ ఇస్ డన్, ఇక్కడ వరకు అయిపోయింది కాబట్టి లెట్ us టేక్ అ క్విక్ రీక్యాప్. ఇవాళ మనం ఏదైతే చేసుకున్నామో దాని మీద ఒక చిన్న రీక్యాప్ చేద్దాం. పదండి, లెట్ us డూ క్విక్ రీక్యాప్. ఇప్పుడు ఏదైతే మనం జస్ట్ నేర్చుకున్నామో, మనం ఏం నేర్చుకున్నాం నాన్న? మనం క్రోమోజోమల్ డిజార్డర్స్ గురించి నేర్చుకున్నాం. క్రోమోజోమల్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో మనకి యాక్చువల్గా అనియోప్లాయిడీ వల్ల వస్తాయి. అనియోప్లాయిడీ అంటే నంబర్ ఆఫ్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ గా ఉన్నా ఆ క్రోమోజోమ్ లో ఒక క్రోమోజోమ్ ఎక్కువ లేదంటే తక్కువ, రెండు క్రోమోజోమ్స్ ఎక్కువ తక్కువ అవ్వడం వలన మనకు వస్తుంది. దీంట్లో మనం కామన్ గా రెండు టైప్స్ చదువుతాం, మోనోజోమి, ట్రైజోమి. మోనోజోమి అంటే 2n-1 ఉన్న సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ లో ఒకటి తక్కువ ఉండడం. నెక్స్ట్ ట్రైజోమి అంటే ఒకటి ఎక్కువ ఉండడం. సో 2n-1 కండిషన్ లో హ్యూమన్ కాంటెక్స్ట్ లో 45 క్రోమోజోమ్స్, దానికి ఎగ్జాంపుల్ టర్నర్ అన్నాం. ఇంకో పక్క నుంచి మనకి యాక్చువల్ గా ట్రైజోమి కండిషన్ ఏదైతే ఉందో 47 క్రోమోజోమ్స్ ది, దాంట్లో మనకి క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ 44+XXY, ఇంకా టర్నర్ సిండ్రోమ్ ట్రైజోమి ఆఫ్ 21 క్రోమోజోమ్, ఆటోజోమ్ అనమాట అది. సో ఆటోజోమల్ నాన్ డిస్జంక్షన్ వల్ల ఏదైనా డిసీజ్ వస్తున్నది అన్నా కూడా మీరు ఏం చెప్తారు? ఆటోజోమల్ నాన్ డిస్జంక్షన్ అన్నా కూడా మీరు ట్రైజోమి ఆఫ్ 21 డౌన్ సిండ్రోమ్ అని చెప్తారు. డన్, అయింది. ఇప్పుడు పదండి అన్న, లెట్ us do some questions. ఓకే, what is the genetic disorder in which an individual has an overall masculine development, gynecomastia and is sterile? పదండి, అందరికందరూ త్వరగా ఆన్సర్ చేస్తే అయిపోతుంది ఈ సెషన్. ఇవాళ మనం ఒక చిన్న సెషనే చేస్తున్నాం, ఎందుకంటే ఈ చాప్టర్లో కొంచెమే మనకు మిగిలింది. ఇంత మనం ఉంచుకొని చేసేది ఏమీ లేదు. సో ఈ చిన్న సెషన్ ఒకటి చేసేసుకొని మనం ర్యాప్అప్ చేసి పడేద్దాం. తర్వాత మనం మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ స్టార్ట్ చేస్తాం. ఇంకా రేపటి నుండి మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇంకా
సమ్మరీ చెప్పేసాను ఇంకా, అందుకే చెప్పండి. ఏం డిసీజ్ ఇది? క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. ఓకే, అయింది. నెక్స్ట్ క్వశ్చన్. A disease caused by an autosomal primary non-disjunction is. నేను చెప్పాను మీకు అలా అడుగుతారని. ఓకే, పదండి. A disease caused by an autosomal primary non-disjunction is. Autosomal primary non-disjunction అవడం వల్ల ఏ డిసీజ్ వస్తుంది అంటున్నారు? ఏ డిసీజ్ వస్తుంది అంటున్నారు? ఆటోజోమల్ ప్రైమరీ నాన్ డిస్జంక్షన్ వల్ల ఏ డిసీజ్ వస్తుందన్న? ఏది ఏది? డౌన్ సిండ్రోమ్ కదా. సో ఆటోజోమల్ ప్రైమరీ నాన్ డిస్జంక్షన్ అంటే మనకి డౌన్ సిండ్రోమ్, ట్రైజోమీ ఆఫ్ క్రోమోజోమ్ నంబర్ 21. ఆప్షన్ సి. వెరీ గుడ్, కరెక్ట్, అయింది. నెక్స్ట్, a human female with Turner syndrome. A human female with Turner syndrome. ఒక హ్యూమన్ ఫీమేల్ టర్నర్ సిండ్రోమ్ తో ఉంటే ఏ కండిషన్ ఉంటుంది? has one additional X chromosome, exhibits male characters, is able to produce children with normal husband, has 45 chromosomes with XO. ఏమవుతుంది? ఏమవుతుంది చెప్తారా? అందరూ చెప్తారా? ఆప్షన్ డి. ఏమిటి? 45 chromosomes with a XO condition. ఆప్షన్ డి. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్. A woman with 47 chromosomes due to 3 copies of chromosome 21 is characterized by. A woman with 47 chromosomes due to 3 copies of chromosome 21 is characterized by. Characterized by. Characterized by ఏంటి? It is characterized by టర్నర్, డౌన్, సూపర్ ఫీమేల్నెస్, ట్రిప్లాయిడీ. ఏమిటి? ఏముంటుంది? టర్నర్స్ సిండ్రోమా, డౌన్ సిండ్రోమా? డౌన్ సిండ్రోమ్. క్రోమోజోమ్ నెంబర్ 21 అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? డౌన్ సిండ్రోమ్ గురించి మాట్లాడుతున్నారని. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్, ఇప్పుడు మనకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ చేసుకుందామా? కొన్ని మనకి మెండెలియన్ డిజార్డర్స్ సంబంధించిన క్వశ్చన్స్ మనం ముందు చేసుకోలేకపోయాం. ఆ క్వశ్చన్స్ నేను ఇక్కడ ఇంక్లూడ్ చేశాను మీకు. ఆ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ మనకి మిస్ అయిపోయాయి లాస్ట్ క్లాస్లో. ఇవి మనం చేయలేదు, ఇవి కూడా చేసేసుకుందాం రండి. ఓకే, a normal woman whose father was colorblind is married to a normal man. The sons would be 50% colorblind, all normal, all colorblind, 75% colorblind. పదండి చెప్తారు అందరూను. A normal woman whose father was colorblind is married to a normal man. The sons would be. చెప్తారా అందరూ? మీకోసమే వెయిటింగ్, మీరు చెప్తారనే వెయిటింగ్ ఇక్కడ. చెప్తారా అందరూ? ఏమవుతుందన్న? పదండి ఫాస్ట్గా చెప్పండి. మీరు చెప్తారని వెయిటింగ్. ఏంటి? 50 ఆప్షన్ ఏనా? పక్కానా? లాక్ కర్దే, లాక్ చేద్దామా? రండి. ఇక్కడ ఏమంటున్నారు? నార్మల్ ఉమెన్ అంట, హూస్ ఫాదర్ వాస్ కలర్ బ్లైండ్. సో ఫాదర్ దగ్గర నుంచి కూతురుకు వస్తుందా లేదా? డాటర్కి వస్తుంది. ఏం వస్తుంది? ఒక క్యారియర్ ఎలీలే వస్తుంది అంతే. అంటే ఏంటి? ద డాటర్ విల్ బి ఎక్స్ క్యాపిటల్ సి, ఎక్స్ స్మాల్ సి, షీ విల్ బి అ క్యారియర్. ద డాటర్ విల్ బి అ క్యారియర్. ఇప్పుడు డాటర్ క్యారియర్ అయింది, ఇంకా నార్మల్ మ్యాన్ తో పెళ్లి చేసుకుందంట. సో ఎక్స్ క్యాపిటల్ సి ఇస్ క్రాస్ విత్ ఎక్స్ స్మాల్ సి. 1 minute. ఎక్స్ క్యాపిటల్ సి, ఎక్స్ స్మాల్ సి ఇస్ క్రాస్డ్ విత్ ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై. సో చూడండి, మనకి నార్మల్ మ్యాన్ అన్నారు కాబట్టి మ్యాన్ లో మనకి ఇంకొక క్రోమోజోమ్ అయితే అలవలేదు. సో మనకి ఇక్కడ డన్. ఇక్కడ మన దీంతో ఏమొస్తున్నది? ఓకే, ఇక్కడ మనం పన్నెట్ స్క్వేర్ వేసుకుందాం. ఓకే, మేలు ఫీమేల్. మేల్ వచ్చేసి ఎక్స్ వై, ఫీమేల్ వచ్చేసి ఎక్స్ క్యాపిటల్ సి, ఎక్స్ స్మాల్ సి. ఓకే, ఎప్పుడూ ఒకసారి క్రాస్ వేసేసుకోవడం బెటర్. ఆన్సర్ చూడగానే అర్థమైపోవచ్చు అయినా కూడాను. సో
ఇక్కడ మనకు వచ్చేసి నార్మల్గా మ్యాన్లో లేదు అంటే ఏంటో తెలుసా నాన్న? ఇఫ్ హీ డజంట్ హ్యావ్ దట్ మీన్స్ హీ హ్యాస్ ఎ ఎక్స్ క్యాపిటల్ సి. సో ఎక్స్ క్యాపిటల్ సి లెక్కేసుకుంటే ఎక్స్ క్యాపిటల్ సి ఎక్స్ క్యాపిటల్ సి ఎక్స్ క్యాపిటల్ సి వై ఎక్స్ స్మాల్ క్యాపిటల్ సి ఎక్స్ స్మాల్ సి ఎక్స్ స్మాల్ సి వై. సో మనకి అవుట్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్స్ అనుకుంటా నంబర్ ఆఫ్ ద సన్స్ వుడ్ బి అంటే మనకి ఇద్దరు కొడుకులు పుడితే అందులో ఒకళ్ళు గ్యారంటీగా కలర్ బ్లైండ్ అయ్యే తీరుతారు. సో మనకి హాఫ్ ఆఫ్ ద సన్స్ విల్ బి కలర్ బ్లైండ్ విచ్ మీన్స్ 50% కలర్ బ్లైండ్నెస్ మనం చూస్తాము. ఆప్షన్ ఏ. ఇది మీరు అందరూ ఆల్రెడీ కరెక్ట్గా చెప్పేశారు కాబట్టి ముందుకు వెళ్దాం. The recessive genes located on X chromosomes in humans are always. మంచి క్వశ్చన్ ఇది, ఆలోచించి ఆన్సర్ చేయండి అందరూ. మంచి క్వశ్చన్ ఇది, అందరూ ఆలోచించి ఆన్సర్ చేయండి. The recessive genes located on X chromosomes in humans are always. హ్యూమన్స్ లో ఏదైతే రిసెసివ్ జీన్స్ ఉంటాయో ఎక్స్ క్రోమోజోమ్స్ మీద, ఓకే, అవి ఎప్పుడు సబ్లీథలా మేల్స్ లో ఎక్స్ప్రెస్ అవుతాయా? ఓకే, ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఫీమేల్సా లీథలా? ఏమిటంటాం దీన్ని? ఏంటి ఆప్షన్ బి అంటున్నారు? ఏంటి? దే ఆర్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మేల్స్ బికాస్ మేల్స్ ఆర్ హెమీజైగస్ ఫర్ దేర్ ట్రేడ్స్. మేల్స్ ఆర్ హెమీజైగస్. ఒకే ఎక్స్ క్రోమోజోమ్ ఉంది, దాని మీద డామినెంట్ అలీల్ ఉండండి, రిసెసివ్ అలీల్ ఉండండి, ఎలాంటి అలీల్ ఉన్నా పూర్తిగా ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఓకే, ఆప్షన్ బి. వెరీ గుడ్, వెరీ గుడ్, అయింది. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, a man whose father was colorblind marries a woman who had a colorblind mother and a normal father. What percentage of male children of this couple will be colorblind? పదండి, ఈ క్వశ్చన్ కూడా చేసేద్దాం ఒకసారి. ఈ క్వశ్చన్ కూడా ఒకసారి చేసేద్దాం రండి. A man whose father was colorblind marries the woman who had a colorblind mother and a normal father. What percentage of male children of this couple will be colorblind? చెప్తారా? ఏమవుతుందన్న? ఆప్షన్ సినా? ఆప్షన్ సియా? 75%. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? శ్రీజామో ఆప్షన్ బి అంటున్నారు, ప్రియదర్శిని ఆప్షన్ బి, థామస్ ఆప్షన్ బి, ఇంకా ఎనీవన్ ఎల్స్? సృజన కూడా ఆప్షన్ బి చెప్పారు, గంగాధర్ కూడా ఆప్షన్ బి చెప్పారు, ఇంకా సింధు, అందరూ ఆప్షన్ బి చెప్తున్నారు. ఓకే, సో దీన్ని బట్టి మనకు అర్థం ఏమిటి? ఆప్షన్ బి కరెక్టే అయి ఉంటుంది కదా, అందరూ ఆప్షన్ బి చెప్తున్నారు మరి. సో ద మ్యాన్ హూస్ ఫాదర్ వాజ్ కలర్ బ్లైండ్, మనకి ఫాదర్ నుంచి సన్ వస్తుందా? రాదు. ఎందుకు? ఎక్స్ క్రోమోజోమ్ అనేది ఫాదర్ నుంచి డాటర్కి వెళ్తుంది, సన్కి ఓన్లీ వై క్రోమోజోమే వస్తుంది కదా. సో మనకి ఫాదర్ కలర్ బ్లైండ్ అయినా అది ఆ ట్రేట్ అనేది సన్కి రాదు. సో ద సన్ విల్ బి నార్మల్ హియర్. ఎక్స్ క్యాపిటల్ సి వై ఏ ఉంటుంది సన్. సో మ్యారీజ్ అ ఉమెన్ హూ హ్యాడ్ అ కలర్ బ్లైండ్ మదర్ అండ్ నార్మల్ ఫాదర్. ఫాదర్ నార్మల్ అయ్యి మదర్ కలర్ బ్లైండ్ అయ్యిందంటే దాని అర్థం ఏమిటి? ఏదో మనకి ఫాదర్ నార్మల్ కాబట్టి ఎక్స్ క్యాపిటల్ సి ఒకటి ఉండి, మదర్ కలర్ బ్లైండ్ కాబట్టి ఎక్స్ స్మాల్ సి ఒక గ్యారెంటీగా అలీల్ వచ్చింది కాబట్టి దిస్ పర్టికులర్ ఉమెన్ ఈజ్ అ క్యారియర్. దిస్ పర్టికులర్ ఉమెన్ ఈజ్ అ క్యారియర్. ఇప్పుడు ఇక్కడ క్రాస్ చేసుకుంటే సేమ్ అలాంటి క్రాస్ క్రియేట్ అవుతుంది. ఇందాక మనం ఏదైతే క్రాస్ చేస్తామో అదే క్రియేట్ అయ్యి మనకి 50% ఆన్సరే వస్తుంది. ఆప్షన్ బి. సేమ్ టైప్ ఆఫ్ క్రాస్ 50% ఆన్సర్ వస్తుంది మళ్ళీ ఆప్షన్ బి. ఓకే, సరే అయింది, డన్. ఇప్పుడే ఆ క్రాస్ చేసాం కదా, దాంతో అయిపోతుంది అనమాట. ఓకే, సరే. ఇఫ్ బోత్ పేరెంట్స్ ఆర్ క్యారియర్స్ ఫర్ థాలసీమియా విచ్ ఇస్ అన్ ఆటోసోమల్ రిసెసివ్ డిజార్డర్, what are the chances of pregnancy resulting in an affected child? పదండి, ఇద్దరు పేరెంట్స్, both parents are carriers for thalassemia which is an autosomal recessive disorder. What are the chances of pregnancy resulting in an affected child? పదండి. సో మనకి పుట్టిన పిల్లల్లోని ఎవరికి థాలసీమియా? ఇప్పుడు ఇది ఒక ఆటోసోమల్ రిసెసివ్ డిజార్డర్. సో ఇక్కడ మనకి సన్స్ డాటర్స్ తో సంబంధం లేదు. ఆటోసోమల్ డిజార్డర్స్ మేల్ ఇంకా ఫీమేల్లో, డాటర్స్ ఇంకా సన్స్ కి ఈక్వల్ గా వస్తుంది కదా. పదండి,
చెప్తారా? చెప్తారా నాన్న? వెయిటింగ్, మీ ఆన్సర్ కోసం వెయిటింగ్. చూద్దాం ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేస్తారో చూద్దాం. ఎవరెవరైతే సెషన్ ఇంకా లైక్ చేయలేదో అందరికందరూ ఒకసారి సెషన్ లైక్ చేసేయండి. ఎవరెవరైతే ఇప్పటి వరకు సెషన్ని లైక్ చేయలేదో అందరికందరూ సెషన్ని లైక్ చేసేసేయండి. అందరూ సెషన్ ఒకసారి లైక్ చేయండి. ఆప్షన్ డి అంటున్నారు. 100%. 100%. ఓకే సరే, అందరి తరఫు నుంచి రానండి చూద్దాము. ఆప్షన్ డి అంట. ఓకే చూడండి నాన్న, మనకి ఇది ఒక ఆటోజోమల్ రిసెసివ్ డిజార్డర్. ఓకే, సో ఆటోజోమల్ రిసెసివ్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఆటోజోమ్స్ మీద ఉంటాయి. సో మనకి లెటర్స్ సే ఏదో ఒక ఆటోజోమ్ మనం తీసుకున్నట్లయితే ఇద్దరు క్యారియర్స్ అంటున్నారు. దట్ మీన్స్ ఏ క్యాపిటల్ టీ, ఏ స్మాల్ టీ. థాలసీమియా కదా, స్మాల్ టీ ఉంటేనే డిసీజ్ వస్తుంది, క్యాపిటల్ టీ ఉంటే రాదు. బికాస్ ఇట్ ఈస్ అన్ ఆటోజోమల్ రిసెసివ్ డిజార్డర్. దీన్ని మనం క్రాస్ చేస్తున్నాం ఏ క్యాపిటల్ టీ ఇంకా ఏ స్మాల్ టీ తోటి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం వచ్చిన క్రాస్ లో మనకి గ్యామీట్స్ ఏవైతే వస్తాయో మనకి తెలుసు. ఓకే, ఇప్పుడు మనం అందుకే ఇటు పక్క వెళ్ళిపోతాం. సో ఏ క్యాపిటల్ టీ, ఏ స్మాల్ టీ. ఇక్కడ మనకు ఏ క్యాపిటల్ టీ, ఏ స్మాల్ టీ. ఇప్పుడు చూడండి నాన్న, ఇప్పుడు చూడండి. ఓకే, నాకేం జరిగింది ఇక్కడ? ఏ క్యాపిటల్ టీ, క్యాపిటల్ టీ. క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ ఉన్న వాళ్ళకి రాదు. క్యాపిటల్ టీ స్మాల్ టీ వాళ్ళు క్యారియర్స్, బికాస్ దే ఆర్ క్యారియర్స్. క్యారియర్స్ అన్నారు, సో క్యారీ మాత్రమే చేస్తున్నారు. ఇక్కడ ఏ క్యాపిటల్ టీ, ఏ స్మాల్ టీ. దిస్ ఇస్ ద క్యారియర్. ఏ క్యాపిటల్ టీ, ఏ స్మాల్ టీ. ఇక్కడ మనకి ఏ స్మాల్ టీ, ఏ స్మాల్ టీ. ఈ పర్టికులర్ ఇండివిజువల్ కి మాత్రమే మనకి థాలసీమియా వస్తుంది. ఓన్లీ దిస్ వన్ ఈస్ ఎఫెక్టెడ్. సో మనకి అవుట్ ఆఫ్ ఆల్ ద ఆఫ్ స్ప్రింగ్స్ ఓన్లీ 25% ఆఫ్ ది ఆఫ్ స్ప్రింగ్స్ అవుట్ ఆఫ్, సో 1/4 ఆర్ 25% నాలుగులోని. సో మనకి ఆప్షన్ సి వస్తుంది. వేసారుగా అందరూ పెద్ద పప్పులో పెద్ద కాలు వేసారుగా అందరూ పప్పులో పెద్ద కాలేసి కూర్చున్నారు. ఒక బాల్టెడ్ పప్పులో కాలేసారు వెళ్ళి. అది అర్థమైందా? అది సరే. ఏబిసిడి సార్, ఐ థింక్ ఏబిసిడి నాకు తెలుసు నాన్న. ఏబిసిడి నాకు తెలుసు. ABCDEFG చదువుకొని వచ్చినప్పుడు అందరు నాకు తెలుసు. అది ఆల్ఫాబెట్లు చెప్పక్కల్లా నాకు, మీరు చెప్పండి. డన్, అర్థమైందా? అది. సో మనకు ఆటోజోమల్ రిసెసివ్ డిజార్డర్స్ సంబంధించిన ఆటోజోమల్ డిజార్డర్స్ తో సంబంధించిన క్వశ్చన్ వస్తే మేము చేయలేం సార్ అనేసి ఉండకూడదు. మీరు అది వచ్చినా కూడా మీరు చేయగలగాలి, ఇలాగే చెయ్యాలి సేమ్. కాకపోతే డిఫరెన్స్ ఏంటో మీరు ఇక్కడ తెలియాలి. ఓకే పదండి. డన్ అయింది, ఇదొక క్వశ్చన్ అయిపోయింది. లాస్ట్ ఇంకొక క్వశ్చన్. ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్ టు హిమోఫీలియా ఈస్. హిమోఫీలియాతో సంబంధించి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏమిటి? హిమోఫీలియాతో సంబంధించి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏమిటి? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్ టు హిమోఫీలియా ఈస్. ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్ టు హిమోఫీలియా ఈస్. సో లాస్ట్ వన్ మళ్ళీ రిపీట్ చేస్తారా? చేస్తాను. ఇది ఒకసారి చెప్పేసేయండి, రిపీట్ చేస్తాను. ఇది ఒకసారి చెప్పేసేయండి, రిపీట్ చేస్తాను. ఆప్షన్ సినా? ఇన్కరెక్ట్, రాంగ్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. సో ఇట్ ఈస్ అ సెక్స్ లింక్ డిసీజ్. కరెక్ట్. ఎక్స్ లింక్ రిసెసివ్. ఇది రిసెసివ్ కరెక్ట్. డామినెంట్ కాదు. సింగిల్ ప్రోటీన్ ఇన్వాల్వింగ్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ ఇస్ ఎఫెక్టెడ్. కరెక్ట్. ఆప్షన్ సి అయిపోతుంది. ఎవరికి లాస్ట్ క్వశ్చన్ కావాలన్నారు చూసుకోండి నాన్న. లాస్ట్ క్వశ్చన్ లో ఏం అడిగారు అంటే మనకి పేరెంట్స్ ఇద్దరు క్యారియర్స్ అన్నారు. క్యారియర్స్ దగ్గర ఎప్పుడు ఒక డామినెంట్ ఒక రెసెసివ్ అలీల్ ఉంటుంది. ఎవరినైనా క్యారియర్ అన్నాం అనుకోండి, దే ఆర్ హెటరోజైగస్. బేసికల్లీ ఆ పర్టికులర్ ట్రేట్ కి వాళ్ళు హెటరోజైగస్. సో క్యారియర్స్ అనగానే మనకు అర్థం అవ్వాలి, దే ఆర్ హెటరోజైగస్. సో హెటరోజైగస్ అంటే ఒక డామినెంట్ ఒకటి రెసెసివ్ అలీల్. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఇది ఒక ఆటోసోమల్ రిసెసివ్ డిసార్డర్ అంటే రిసెసివ్ ఫ్యాషన్ లోనే ఇది డిసీజ్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. రెండు రిసెసివ్ అలీల్స్ వస్తేనే ఎక్స్ప్రెస్ చేస్తుంది, రెండు రిసెసివ్ అలీల్స్ వస్తేనే డిసీజ్ అవుతుంది. సో దాన్ని బట్టి మనకు అర్థం ఏంటి, ఇద్దరు క్యారియర్స్ మధ్యన క్రాస్ చేద్దాం. క్రాస్ చేస్తే మనకి ఏమవుతుంది, ఏ క్యాపిటల్ టీ, ఏ స్మాల్ టీ. ఇప్పుడు ఏ అంటే ఏంటి, ఆటోజోమ్, ఏదో ఒక ఆటోజోమ్ అనమాట. ఇది సెక్స్ క్రోమోజోమ్ కాదు, ఎక్స్ క్రోమోజోమ్ మీద లేదు, ఆటోజోమ్ మీద ఉంది. సో చేసాం క్రాస్. క్రాస్ లో 20. ఇది బేసిక్ గా మనకి ఇది ఎలాంటి టైప్ ఆఫ్ క్రాస్ అంటే ఇది క్యాపిటల్ టీ స్మాల్ టీ టైప్ ఆఫ్ క్రాస్ అనమాట. మెండల్ది చేసుకుంటే 1:2:1 వస్తుందా? ఆ 1:2:1 లో ఒకటే మనకి కంప్లీట్లీ రెసెసివ్ గా ఉంటుంది. ఇలాగా ఏ స్మాల్ టీ, ఏ స్మాల్ టీ లాగా.
వాళ్ళకి వెళ్ళి మనకి డిసీజ్ వస్తుంది. సో 25% ఆఫ్ ద ప్రాజనీలోనే మనకి డిసీజ్ వస్తుంది, మిగతా ఎవరికి మనకి డిసీజ్ అనేది రాదు. సో 2 of them will be carriers, okay, and 1 will be completely dominant. Done? Okay, ante nana, that's about it. Okay, that's about it nana. దీంతో మనకి అయిపోయింది, దీంతో మనకి కంప్లీట్ అయిపోయింది. విత్ దిస్ వీఆర్ డన్. ఓకే, వీఆర్ డన్ విత్ దిస్ చాప్టర్. ఇప్పుడు ఈ చాప్టర్లో మీ అందరికీ ఏవైనా డౌట్స్ ఉన్నా, లేదు అంటే ఈ చాప్టర్లో ఇంకేమైనా మీరు నేర్చుకుందాం అనుకుంటున్నారు, సార్ ఇది మీరు చెప్పలేదు, అది మీరు చెప్పలేదు, దీని గురించి ఇంకా ఎక్కువ చెప్పండి, దాని గురించి ఎక్కువ క్వశ్చన్స్ చేయించండి, ఏమైనా మీకు ఉన్నా కూడా కింద మీరు కమెంట్ సెక్షన్లో చెప్పేయచ్చు. కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేస్తే మన ఈ చాప్టర్ సంబంధించి ఇంకేమైనా టాపిక్స్ ఉంటే మనం కవర్ చేసేసుకుంటాం. బట్ అదర్ దాన్ దట్ మనకి ఈ చాప్టర్ అనేది డన్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చాప్టర్ చేయబోతున్నాం? వాట్ ఈస్ ద నెక్స్ట్ చాప్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్? ద నెక్స్ట్ చాప్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ is molecular basis of inheritance. Molecular basis of inheritance. నెక్స్ట్ ఇంకా ఈ చాప్టర్ చేసుకుంటాం మనం. సో మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. మనకి చాలా అంతవరకు దీంట్లో క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇందులో నుంచి మనకి దాదాపు నీట్లో అయితే, ఈ చాప్టర్ నుంచి నీట్లో అయితే మనకి దాదాపు 7 నుంచి 8 క్వశ్చన్లు రావచ్చు. ఓకే, అదే మనకి EAPCET లో అయితే మనకి, బికాస్ ఇది ఓన్లీ బాటనీలో ఉంది కాబట్టి మనకు ఒక 5 క్వశ్చన్ల వరకు రావచ్చు. దీని నుంచి 4 నుంచి 5 క్వశ్చన్లు, బట్ స్టిల్ రావచ్చు, అంత ఉన్నది మనకి, దీనికి వెయిటేజ్ అనేది ఉన్నది. ఓకే, అది. సో దట్స్ అబౌట్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సమ్మరీ ఏముంది నాన్న? ఎవరెవరికి చాప్టర్ సమ్మరీ కావాలి? చాప్టర్ని ఒక కథలాగా మనం కంప్లీట్ చేద్దాం. సో ఎవరెవరికి చాప్టర్ సమ్మరీ కావాలో ఒకసారి చెప్పండి. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్ ఇఫ్ యూ నీడ్ అ చాప్టర్ సమ్మరీ. కానీ చాప్టర్ సమ్మరీ చెప్పినంత వరకు మీరు అందరూ ఎండ్ వరకు ఉండాలి మరి. అంతేగాని చాప్టర్ సమ్మరీ అయిపోకుండానే మీరు తుర్రమని పారిపోయారు అనుకోండి మధ్యలోని, మరి నేను సమ్మరీ చెప్పను, ఇంకా నేను తుర్రమని పారిపోతాను. సో సమ్మరీ చెప్పుకుందాం. లెట్ us టాక్ అబౌట్ ద సమ్మరీ ఆఫ్ దిస్ చాప్టర్. సమ్మరీ కావాలా అందరికి? కావాలా? ఓకే, రాబోయే 3-4 నిమిషాలు మనం ఈ చాప్టర్ సమ్మరీ మాట్లాడుకుంటాం. ఓకే, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ ది సమ్మరీ. సో అందరూ జాగ్రత్తగా వినండి. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ లో మనం ఏం చదువుకున్నాం? అన్నిటికన్నా ఫస్ట్ మనం మెండేలియన్ జెనెటిక్స్ తో మొదలెట్టాం. వి స్టార్టెడ్ విత్ మెండేలియన్ జెనెటిక్స్. మెండేలియన్ జెనెటిక్స్ లోని మనం మెండెల్ తాత ఎవరైతే ఉన్నారో, మెండెల్ తాత కష్టపడి చేసిన రీసెర్చ్ గురించి మాట్లాడుకున్నాం. అతను యాక్చువల్గా 1856 నుంచి 1863 వరకు ఓకే హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు పీ ప్లాంట్ మీద, పైజం సటైవం మీద. ఇందులో అతను 7 సెపరేట్ జీన్స్ లేదంటే ఫ్యాక్టర్స్ ని తీసుకున్నారు విచ్ హ్యాడ్ అ కాంట్రాస్టింగ్ ట్రేట్స్. 2 ట్రేట్స్ ఉన్నాయి. అంటే ఫర్ సపోజ్ హైట్ ని తీసుకుంటే దానికి టాల్ డ్రార్ఫ్, సీడ్ షేప్ ని తీసుకుంటే రౌండ్ రింకల్డ్, సీడ్ కలర్ ని తీసుకుంటే ఎల్లో గ్రీన్, ఓకే ఫ్లవర్ పొజిషన్ యాక్సియల్ ఇంకా టర్మినల్, ఓకే పాడ్ షేప్ ని తీసుకుంటే ఇన్ఫ్లేటెడ్ కన్స్ట్రిక్టెడ్. ఓకే, ఇలాగా డిఫరెంట్ ట్రేట్స్ వాటికి కాంట్రాస్టింగ్ పెయిర్స్ ని తీసుకున్నారు. అతను తీసుకొని దాని మీద రీసెర్చ్ చేయడం మొదలెట్టారు. ఇప్పుడు ఈ ప్రాసెస్ లో అతను నంబర్ ఆఫ్ హైబ్రిడ్, మోనోహైబ్రిడ్, డైహైబ్రిడ్, ట్రైహైబ్రిడ్ క్రాస్లు బోల్డ్ చేశారు. కానీ మనం ఓన్లీ మోనోహైబ్రిడ్ ఇంకా డైహైబ్రిడ్ క్రాస్ మాత్రం చదువుకున్నాం. మోనోహైబ్రిడ్ క్రాస్ లోని మనం యాక్చువల్ గా మనకి ఫినోటైపిక్ ఇంకా జీనోటైపిక్ రేషియో ఇంపార్టెంట్. సో ద ఫినోటైపిక్ రేషియో ఇస్ 3:1, జీనోటైపిక్ రేషియో అనేది 1:2:1. ఓకే, అలాగే మనకి మోనోహైబ్రిడ్ టెస్ట్ క్రాస్ రేషియో వచ్చేసి 1:1. టెస్ట్ క్రాస్ అనేది ఏదైతే F1 హెట్రోజైగోట్ ఉన్నదో ఆ హెట్రోజైగోట్ ని మనం రిసెసివ్ పేరెంట్ తోటి క్రాస్ చేస్తాం అనమాట. ఓకే, డన్ అయిపోయిందా? రైట్, ఇది వచ్చేసి మనకి మోనోహైబ్రిడ్. డైహైబ్రిడ్ క్రాస్ లో వచ్చేసి మనకి ఫినోటైపిక్ రేషియో వచ్చేసి 9:3:3:1. అదే మనకి జీనోటైపిక్ రేషియో అంటే దీన్నే మనం బ్రేక్ డౌన్ చేసుకుంటాం. ఫినోటైపిక్ రేషియోనే మనం బ్రేక్ డౌన్ చేసుకుంటాం. ఏంటి? 1:2:2:4:1:2:1:2:1. అది మనకు వచ్చేసి genotypic ratio for the dihybrid cross. Dihybrid test cross ది genotypic ratio ఏంటి? Dihybrid test cross అంటే ఏదైతే F1 heterozygote ఉందో క్యాపిటల్ R స్మాల్ r క్యాపిటల్ Y స్మాల్ y, దాని స్మాల్ r స్మాల్ y రిసెసివ్ పేరెంట్ ఏదైతే ఉందో దాంతో మనం హోమోజైగస్ రిసెసివ్ పేరెంట్, డబుల్ రిసెసివ్ పేరెంట్ ఏదైతే ఉందో దాంతో క్రాస్ చేస్తాం. దాంట్లో వచ్చిన రేషియో వచ్చేసి 1:1:1. ఓకే, ఇది వచ్చేసి డైహైబ్రిడ్ టెస్ట్ క్రాస్ అయిపోయింది. ఇప్పుడు దీని తర్వాత మనం నెక్స్ట్ ఏం చదువుకున్నాం? మనం ఇన్కంప్లీట్ డామినెన్స్, కోడామినెన్స్ ఇంకా మల్టిపల్ అలీలిజం గురించి చదువుకున్నాం. ఓకే, వినండి. ఓకే వినండి. సో మనకి ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటే ఏంటి నాన్న? ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటే మనకి డామినెన్స్ లా ఆఫ్ దీనికన్నా ముందు మనం ఏం చెప్పుకున్నాం? లా ఆఫ్ డామినెన్స్ మెండల్ 3 లాస్ ఇస్తారు. లా ఆఫ్ డామినెన్స్,
లా ఆఫ్ సెగ్రిగేషన్ అండ్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అని 3 లాస్ ఇస్తారు. లా ఆఫ్ డామినెన్స్ ఏం చెప్తుందంటే గ్యారంటీగా 2 సెట్ ఆఫ్ ఒక హెట్రోజైగోట్ లోని 2 అలీల్స్ ఉన్నాయంటే ఒక గ్యారంటీగా ఒక అలీల్ డామినేట్ చేస్తుంది, దాన్ని డామినెంట్ అలీల్ అంటాం. ఇంకొక అలీల్ పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా దాన్ని రిసెసివ్ అలీల్ అంటాం అని చెప్పారు. ఓకే, ఇది మనకి లా ఆఫ్ డామినెన్స్. లా ఆఫ్ సెగ్రిగేషన్ లో మనకి గ్యామీట్స్ లో క్రోమోజోమ్స్ ప్రాపర్ గా సెగ్రిగేట్ అవుతాయి అంటాము. లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ లోని మనకి గ్యామీట్స్ ఏవైతే ఉన్నాయో గ్యామీట్స్ లో ఒక్కొక్క సెట్ ఆఫ్ క్రోమోజోము లేదంటే ఒక్కొక్క సెట్ ఆఫ్ జీన్ ఏదైతే ఉందో ఇంకొక సెట్ ఆఫ్ జీన్ తోటి ఇండిపెండెంట్ గా అసార్ట్ అవుతున్నది. దానివల్లే మనకి జెనెటిక్ రికాంబినేషన్స్ అనేవి క్రియేట్ అయ్యి మనకి డైహైబ్రిడ్ క్రాస్ లో F2 జనరేషన్ లో మనం రికాంబినెంట్స్ అనేవి చూస్తాం అనమాట. సో అది మనకు వచ్చేసి లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. ఇప్పుడు మనకి ఇన్కంప్లీట్ డామినెన్స్ మనం మాట్లాడుకున్నట్లయితే ఇన్ కేస్ ఆఫ్ ఇన్కంప్లీట్ డామినెన్స్ మనకి ఏం జరుగుతున్నది, డామినెంట్ అలీల్ అనేది రెసిసివ్ అలీల్ మీద కంప్లీట్ గా డామినేట్ చేయలేకపోతున్నది. అక్కడే మనం కాన్సెప్ట్ ఆఫ్ డామినెన్స్ గురించి మాట్లాడుకున్నాం. అందరూ వింటున్నారా? ఎవరెవరైతే వింటున్నారో చెప్పండి. వింటలేదు లేదు సార్ అంటే మాత్రం ఇక్కడే ఆపేద్దాం. వింటున్నారా లేదా? కంటిన్యూ చేయమంటారా లేదా? ఆపేద్దామా? చాలా అంటారా? చాలా అంటారా? ఆపేద్దామా సమరీని? ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఇన్ సమరీ? షుడ్ ఐ కంటిన్యూ? మీరు కన్ఫర్మ్ చేయలేదు అనుకోండి, ఓకే సార్ అని కూడా చెప్పట్లా. సో దాని అర్థం ఏమిటి? మీలో ఎవరు వింటున్నారో లేదో నాకు తెలియదు. ఎవరెవరు వింటున్నారు సమరీ కావాలని చెప్పి ఎవరెవరు వింటున్నారా? ఓకే సరే. సో ఇన్కంప్లీట్ డామినెన్స్ లో మనం కాన్సెప్ట్ ఆఫ్ డామినెన్స్ మాట్లాడుకుంటాం. కాన్సెప్ట్ ఆఫ్ డామినెన్స్ లో మనం ఏం మాట్లాడుకున్నాం నాన్న? దట్ ఈస్ మనకి యాక్చువల్ గాను ఏదైతే మనకి ఏదైనా జీన్ కి ఒకే అలీల్ ఉండేది అంట ముందు. మన కాన్సెప్ట్ ఆఫ్ డామినెన్స్ ఏం చెప్తుందంటే ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ మనకి ముందైతే యాక్చువల్ గా ఏ జీన్ కైనా ఒకే అలీల్ ఉండేది. ఓకే, కాకపోతే ఆ పర్టికులర్ అలీలో మ్యూటేషన్, ఆ పర్టికులర్ అలీల్ విచ్ ఇస్ ద జీన్ యాక్చువల్లీ దాంట్లో మ్యూటేషన్ జరిగింది. మ్యూటేషన్ జరిగి మనకు ఒక రిసెసివ్ అలీల్ వచ్చింది. ఇప్పుడు ఏదైతే రిసెసివ్ అలీల్ ఆర్ మ్యూటెంట్ అలీల్ వచ్చిందో ఐదర్ అది ఏదైతే ఎంజైమ్ లేదంటే ప్రోటీన్ కోసం కోడ్ చేస్తున్నదో అది ఐదర్ మనకి ఒక డిఫెక్టివ్ ఎంజైమ్ కైనా కోడ్ చేయొచ్చు, తక్కువ అమౌంట్ ఆఫ్ ఎంజైమ్ కైనా కోడ్ చేయొచ్చు, ఆర్ నో ఎంజైమ్ అట్ ఆల్, ఎలాంటి ఎంజైమ్ కి కోడ్ చేయకపోవచ్చు. ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ ఇన్కంప్లీట్ డామినెన్స్ మనకి కొంతవరకు రిసెసివ్ అలీల్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నది ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ మ్యూటెంట్ అలీల్. బికాస్ ఆఫ్ దాట్ మనకి యాక్చువల్గా ఏం జరుగుతున్నది, మనం మోనోహైబ్రిడ్ క్రాస్ ఏదైతే చేసుకుంటున్నాం దాంట్లో రేషియో ఎలా వస్తుంది అన్న F2 జనరేషన్ లో ఫినోటైపిక్ ఇంకా జీనోటైపిక్ రేషియోస్ ఆర్ బోత్ ద సేమ్, దట్ ఈస్ 1:2:1. ఓకే, రెడ్ ఫ్లవర్స్ ఇంకా వైట్ ఫ్లవర్స్ చేస్తాం. F1 జనరేషన్ లో పింక్ ఫ్లవర్స్ వస్తాయి, ఇటుకి కాకుండా మిడిల్ లో వస్తాయి. అది కాకుండా మనకి F2 జనరేషన్ లో 1:2:1 రేషియో వస్తుంది, బోత్ ఫినోటైపిక్ అండ్ జీనోటైపిక్ క్రాస్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కోడామినెన్స్. కోడామినెన్స్ లో వచ్చేసి మనకి ఏం జరుగుతుందంటే 2 అలీల్స్ హెట్రోజైగస్ కండిషన్ లో ఉన్నప్పుడు ఓ పని చేద్దాం, నువ్వు డామినేట్ చేయొద్దు నేను డామినేట్ చేయొద్దు, మన ఇద్దరం ఈక్వల్ గా ఎక్స్ప్రెస్ చేద్దాం. లెట్ us both dominate on another recessive allele, కానీ మన ఇద్దరం కలిసి ఉన్నప్పుడు మాత్రం కంప్లీట్ గా ఎక్స్ప్రెస్ చేద్దాం. ఓకే, ఇది వచ్చేసి మనకి యాక్చువల్ గా ఏం చెప్తుంది, కోడామినెన్స్. కోడామినెన్స్ లోనే ఇంకా మల్టిపల్ అలీలిజం లో అన్నిటికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్. ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ లో మనం చూస్తాము దట్ మనకి 4 బ్లడ్ గ్రూప్స్ వస్తున్నాయి. ఓకే, సో దేర్ ఆర్ టోటల్ 4 ఫినోటైప్స్. ఫినోటైప్ అంటే బ్లడ్ గ్రూప్ ఏబిఓ. ఏబి బ్లడ్ గ్రూప్ అనేది కోడామినెన్స్ వల్లే వస్తున్నది. ఓ బ్లడ్ గ్రూప్ అనేది వస్తున్నది. ఓ బ్లడ్ గ్రూప్ అనేది మనకి రెసెసివ్ అలీల్స్ స్మాల్ ఐ ఉంటేనే వస్తుంది. 3 అలీల్స్ ఉన్నాయి, ఐఏ ఐబి ఐఓ. ఐఏ ఇంకా ఐబి కోడామినెంట్. ఓకే, స్మాల్ ఐ మీద. స్మాల్ ఐతో ఇందులో ఏదో ఒకటి ఉన్నా కూడా డామినేట్ చేస్తాయి. కానీ ఐఏ ఇంకా ఐబి కలిసి ఉన్నప్పుడు మాత్రం ఒక కొత్త బ్లడ్ గ్రూప్ క్రియేట్ అయ్యి వస్తుంది, దట్ ఈస్ ద ఏబి బ్లడ్ గ్రూప్. ఇదంతా మనం దేంట్లో చదువుకున్నాము, కోడామినెన్స్ ఇంకా incomplete dominance. So the number of phenotypes in ABO blood grouping 4, number of genotypes వచ్చేసి 6 వస్తాయి. ఇదంతా మనకి గుర్తున్నది, we all remember that. ఇప్పుడు మనకి కోడామినెన్స్ ఇంకా ఇన్కంప్లీట్ డామినెన్స్ లోనే డిఫరెన్స్ ఏంటి? మనకి కోడామినెన్స్ ఇంకా ఇన్కంప్లీట్ డామినెన్స్ లోనే డిఫరెన్స్ ఏమిటి చెప్పండి? ఇన్కంప్లీట్ డామినెన్స్ లో the F1 heterozygote doesn't resemble any of its parents. In incomplete dominance, the F1 heterozygote will not resemble any of its parents. In codominance, the F1 heterozygote will resemble both the parents. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. విచ్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్కంప్లీట్ డామినెన్స్ అండ్ ద కోడామినెన్స్. ఇన్కంప్లీట్ డామినెన్స్ లో మనకి రెడ్ ఇంకా వైట్ ఫ్లవర్ ని చేస్తే పింక్ ఫ్లవర్ వచ్చింది. సో మనకి అది కంప్లీట్ గా ఏం జరిగింది అక్కడ, ఇన్కంప్లీట్ డామినెన్స్ అనేది జరగడం వల్ల పూర్తిగా కొత్త కలర్ వచ్చింది, పింక్ ఫ్లవర్ వచ్చింది. సో ఇట్ డజంట్ రిజెంబల్ ఎనీ ఆఫ్ ద పేరెంట్స్. కానీ మనకి ఏబి బ్లడ్ గ్రూప్ రావడం వల్ల ఏమైంది, అటుపక్క ఏ అలీలు ఇటుపక్క బి అలీలు రెండు ఎక్స్ప్రెస్ చేసాయి కాబట్టి
మనకి పేరెంట్ జనరేషన్ రెండింటిని ఇది ఎక్స్ప్రెస్ చేసినట్టు అవుతుంది. అక్కడే మనకి ఏబీ బ్లడ్ గ్రూప్ అనేది జనరేట్ అయింది. ఇట్ రిజెంబల్స్ బోత్ ద పేరెంట్స్. అందరికీ అర్థమైందా? డన్, సరేనా? సో దీంతో మనకి కంప్లీట్ అయిపోయింది మల్టిపల్ అలీజం వరకు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ మరియు ప్లియోట్రోఫీ ఇంకా సెక్స్ డిటర్మినేషన్. పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటే ఏమిటి? పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటే మనకి ఒకే క్యారెక్టర్ని ఇప్పటి వరకు ఒక జీనే గవర్న్ చేస్తున్నది అనుకున్నాం. హైట్ ని ఒక జీను, కలర్ ని ఒక జీను, సీడ్ కలర్ ని ఒక జీను, సీడ్ షేప్ ఒక జీను, అన్నిటికీ ఒక్కొక్క జీనే అనుకుంటాం. కానీ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ లో మల్టిపల్ నెంబర్ ఆఫ్ జీన్స్, 3-4 జీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3-4 జీన్లు కలిపి ఒకే ఒక్క క్యారెక్టర్ ని గవర్న్ చేస్తున్నాయి. సో దీన్ని మనం వన్ జీన్ మల్టిపల్ ఫినోటైప్స్, వన్ జీన్ మల్టిపల్ ఫినోటైప్స్ కాదు, మల్టిపల్ జీన్స్ అ సింగిల్ క్యారెక్టర్ ఆన్ అ ఫినోటైప్. దీన్ని మనం ఏమంటాం? పాలిజెనిక్ పాలిజెనిక్ మల్టిపల్ జీన్స్. సో దీనికి ఎగ్జాంపుల్స్ స్కిన్ కలర్ ఒకటి హ్యూమన్స్ లో, హెయిర్ కలరు, ఐ కలరు, ఓకే. దాని తర్వాత మనకి వీటిలో వచ్చేసి దాని ఏదో ఎగ్జాంపుల్ ఏదో వస్తుంది అబ్బా వీటిలో కూడాను మీకు, ఓకే. సో వీటిలో ఒకటి కెర్నల్ కలర్ ఆఫ్ ద వీటు, ఇవన్నీ మనకి హ్యూమన్ హైట్, ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్ పాలిజెనిక్ కి. ప్లియోట్రోఫీలో దీనిది రివర్స్. ప్లియోట్రోఫీలో ఒకే జీన్ మల్టిపల్ క్యారెక్టర్స్ లేదంటే ఫినోటైప్స్ ని గవర్న్ చేస్తున్నది. దీంట్లో మనకి 2 ఎగ్జాంపుల్స్ చదువుకున్నాం, సికిల్ సెల్ ఎనీమియా మరియు ఫినైల్కిటోన్యూరియా. డన్, అయిపోయింది. ఇక్కడ వరకు మనకి కంప్లీట్ అయిపోయింది టిల్ ప్లియోట్రోఫీ. ఇప్పుడు నెక్స్ట్ సెక్స్ డిటర్మినేషన్. మనకి 3 రకాల సెక్స్ డిటర్మినేషన్స్ ఉంటాయి. ఒకటి XXXY, ఇంకోటి XXXO, ఇంకోటి ZZZW. 3 రకాలు ఉంటాయి. XXXY అనేది హ్యూమన్స్ లోని ఇంకా డ్రాసోఫిలాలో ఉంటుంది. XXXO వచ్చేసి గ్రాసోఫర్స్ లో ఉంటుంది. ఇంకా ZZZW వచ్చేసి మనకి యాక్చువల్ గా డొమెస్టికేటెడ్ ఫౌల్స్ లో ఉంటుంది. ఇప్పుడు ఫైనల్ గా మాట్లాడుకున్నట్లయితే మనకి ఫీమేల్ హెటరోగామిటీ ఇంకా మేల్ హెటరోగామిటీ కాన్సెప్ట్ వస్తుంది. సో XXXY కండిషన్ ఉన్న హ్యూమన్స్ ఇంకా డ్రాసోఫిలాలో మేల్ హెటరోగామిటీ చూస్తాం. మేల్స్ లో XY కండిషన్ ఉండడం వల్ల 2 రకాల గ్యామెట్స్ ఫామ్ అవుతాయి, ఒక దాంట్లో X, ఒక దాంట్లో Y. అలాగే మనకి గ్రాసోపర్స్ లో XXXO కండిషన్ లో మేల్ హెటరోగామిటీ చూస్తాం. మేల్స్ లో XO కండిషన్ ఉంటుంది, ఒకే X క్రోమోజోమ్ ఇంకా 0 అన్నమాట. అంటే ఒకే ఒక్క X క్రోమోజోమ్ డిటర్మైన్ చేస్తున్నది మనకి మేలా ఫీమేల్ అని. సో దానివల్ల 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ క్రియేట్ అవుతాయి, ఒక దాంట్లో X, ఇంకో దాంట్లో ఎలాంటిది ఉండదు గ్యామెట్ లో. సో ఇది వచ్చేసి మనకి మేల్ హెటరోగామిటీ. ఓన్లీ ఇన్ డొమెస్టికేటెడ్ ఫౌల్స్ ఫీమేల్ హెటరోగామిటీ చూస్తాం, విచ్ ఇస్ అన్ ఎక్సెప్షన్. ఇందులో మనకి ఫీమేల్స్ లో ZW కండిషన్ ఉంటుంది, దానివల్ల 2 గ్యామెట్స్ ఫార్మ్ అవుతాయి, ఒక దాంట్లో Z, ఇంకో దాంట్లో W క్రోమోజోమ్ వెళ్తుంది, ఓకే. సో ఫీమేల్ హెటరోగామిటీ ఇన్ డొమెస్టికేటెడ్ ఫౌల్స్ ZZZW కండిషన్, మిగతా రెండిట్లో మనకి మేల్ హెటరోగామిటీ అని చూస్తాం. డన్, అయిపోయింది. లాస్ట్ వచ్చేసి హ్యాప్లోడిప్లాయిడీ. హ్యాప్లోడిప్లాయిడీ అనే కండిషన్ ని మనం రెనోటోకీ అని కూడా అంటాము. ఇది మనం హనీబీస్ లో చూస్తాము, ఓకే. ఇప్పుడు హనీబీస్ ఏవైతే ఉన్నాయో హనీబీస్ లో వచ్చేసి మనకి ప్లాయిడీ అనేది డిసైడ్ చేస్తుంది ఆ పర్టికులర్ ఆర్గానిజం మేల్ అవుతుందా ఫీమేల్ అవుతుందా అని. మనకి ఫీమేల్ అవ్వాలంటే ఆర్గానిజం డిప్లాయిడ్ అవ్వాలి, మేల్ అవ్వాలంటే ఆ ఆర్గానిజం హ్యాప్లాయిడ్ అవ్వాలి. హ్యాప్లాయిడ్ మేల్ ని డ్రోన్ అంటాము. ఆ డ్రోన్ అనేది డైరెక్ట్ గా మనకి క్వీన్ బీ ఏదైతే ఎగ్ ఉన్నదో దాంతో డెవలప్ అయ్యి వచ్చేస్తుంది. దీన్నే మనం ఏమంటాము? ఎర్హెనోటోకీ అంటాము. సో డైరెక్ట్ గా మనకి ఏం జరిగింది, ఫీమేల్ ది ఎగ్ ఏదైతే ఉందో అది ఇంకా ఫ్యూజే అవ్వాల, మనకి ఫర్టిలైజేషన్ జరగల. అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ నుంచి మనకి ఏదైతే వచ్చిందో, ఒక హ్యాప్లాయిడ్ అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ నుంచి మనకి ఏదైతే ఆర్గానిజం డెవలప్ అయ్యి వచ్చేసిందో ఎర్హెనోటోకీ త్రూగా, అదే మనకి మేల్ డ్రోన్ అనమాట. ఫీమేల్ అనేది మనకి ఫార్మ్ అవ్వాలంటే మేల్ ది స్పర్మ్, ఓకే, ఏదైతే మైటోసిస్ త్రూగా మనకు వస్తుందో, ఇంకా ఫీమేల్ ది ఓవము ఫ్యూజ్ అవ్వాలి. ఎగ్ ఫ్యూజ్ అయితేనే మనకి ఫీమేల్ వస్తుంది. ఫీమేల్ లో మళ్ళీ 2 రకాలు ఉంటారు మనకు, ఒకటి క్వీన్, ఇంకోటి స్టెరైల్ వర్కర్ బీజు. స్టెరైల్ వర్కర్ బీజు రిప్రొడక్షన్ చేయలేవు, కానీ క్వీన్ అనేది మాత్రం రిప్రొడక్షన్ చేయగలదు, ఓకే. అయిపోయింది. ఇక్కడ వరకు మనకి హ్యాప్లోడిప్లాయిడీ కంప్లీట్ అయింది. ఇప్పుడు హ్యాప్లోడిప్లాయిడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ద నెక్స్ట్ విచ్ వి స్టడీడ్ వాజ్ యాక్చువల్లీ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏదైతే ఉందో దీంట్లో చదువుకున్నప్పుడు ముందు మనం ఒక కాంటెక్స్ట్ చదువుకుంటాం. అందులో మనకు చెప్తారు ఎందుకు మెండల్ తాతకు చేసిన కష్టపడిన రీసెర్చ్ చాలా మంది ఒప్పుకోలేదని. సో మెండల్ తాత చేసిన రీసెర్చ్ ఎందుకు బోల్డ్ మంది ఒప్పుకోలేదంటే, అన్నిటికన్నా ఫస్ట్ అప్పటి వరకు ఎవరు బయాలజీలో మ్యాథమెటిక్స్ ని యూజ్ చేయలేదు. మెండల్ తాత మనకి బయాలజీలో మ్యాథమెటిక్స్ యూజ్ చేసి మంచి రేషియోస్ ఇంకా స్టాటిస్టికల్ అనాలిసిస్ ఇచ్చారు. ఇది ఎవరికి అప్పుడు డైజెస్ట్ అవ్వాల, నెంబర్ 1. నెంబర్ 2, కమ్యూనికేషన్ గ్యాప్ ఉండేది. అప్పట్లో మనకి యాక్చువల్ గా ఏదైతే ఇంటర్నెట్ ఇవన్నీ ఉన్నాయో అంత ఏమీ లేవు. సో ఇక్కడ జరిగిన రీసెర్చ్ ఈ లోకల్ ఏరియాలోనే మనకు ఉండిపోయింది, ముందు వరకు వెళ్ళలేదు. అది కాకుండా మెండల్ చేసిన బోల్డ్ అన్ని క్రాసెస్ ఏవైతే ఉన్నాయో అంతే బాగానే ఉన్నాయి, కానీ
కొన్నిట్లో మనకి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. లైక్ మనకి లా ఆఫ్ డామినెన్స్ అనేది ఇంకంప్లీట్ డామినెన్స్ ఇంకా కోడామినెన్స్ లో ఫాలో అవ్వట్లేదు. అలాగే మనకి లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఏదైతే ఉందో లింకేజ్ లో ఫాలో అవ్వదు. దిస్ టేక్స్ అస్ టు ద క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు దీనికన్నా ముందు 1900s లో మనకి డివ్రీస్, కారెన్స్ ఇంకా షెమార్క్ అనే వాళ్ళు ముగ్గురు సైంటిస్టులు వస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మెండల్ కష్టపడి చేసిన రీసెర్చ్ ఏదైతే ఉందో 50-60 ఏళ్ళు అయిపోయింది, వాళ్ళు దాన్ని కనిపెట్టి లోకానికి రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసేగానే ఇద్దరు సైంటిస్టులు మళ్ళీ వస్తారు. ఓకే, సటన్ అండ్ బోవరీ అనేసి. సటన్ అండ్ బోవరీ ఏం చేస్తున్నారు? వాట్ డు ద సటన్ అండ్ బోవరీ డు? సటన్ అండ్ బోవరీ ఏమంటారంటే, ఎలాగైతే మెండల్ అన్నట్టు జీన్స్ ఎలా ఇన్హెరిట్ అవుతున్నాయో, జీన్స్ ఎలా అయితే యాక్చువల్గా సెగ్రిగేట్ అవుతున్నాయో, ఇండిపెండెంట్ గా అసార్ట్ అవుతున్నాయో, క్రోమోజోమ్స్ కూడా అలాగే సెగ్రిగేట్ అయ్యి ఇండిపెండెంట్ గా అసార్ట్ అవుతాయి. సో జీన్స్ లాగే క్రోమోజోమ్స్ కూడా బిహేవ్ చేస్తున్నాయి. దీన్నే మేము క్రోమోజోమల్ ఆఫ్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేసి అంటామని చెప్పేస్తారు. ఇప్పుడు క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చెప్పడమే కాదు, దేర్ హ్యాస్ టు బి అన్ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ ఫర్ ఇట్. ఎవరో ఒకళ్ళు ప్రూవ్ చేయాలి దాన్ని. సో దీన్ని ప్రూవ్ చేయడానికి ఎవరు వచ్చారు? టిహెచ్ మార్గన్ వచ్చారు. మార్గన్ ఏం చేశారంటే, మెండల్ చెప్పింది చాలా వరకు కరెక్ట్ గానే ఉన్నది కదా, నేను రీసెర్చ్ స్టార్ట్ చేసి ఈ పర్టికులర్ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ని ప్రూవ్ చేస్తానని మొదలెట్టారు. ఇప్పుడు ఎప్పుడైతే అతను ఇది మొదలెట్టారో అప్పుడు ఏం జరిగిందంటే, అతను చూశారు కొన్ని ఆ క్రాసెస్ అతను దేంట్లో చేశారంటే ఫ్రూట్ ఫ్లైలో చేశారు, డ్రాసోఫిలా మెలనోగాస్టర్. దాంట్లో మనకి గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ గా అవుతుంది, ప్రోజని చాలా ఫాస్ట్ గా వస్తుంది, ఈజీగా దాన్ని రేర్ చేయొచ్చు ల్యాబ్ లోని. సో చేశారు. చేసినప్పుడు అతను ఏం చూసారంటే, ఎక్స్ క్రోమోజోమ్ మీద 3 క్యారెక్టర్స్ తీసుకున్నారు అతను. ఒకటి మనకి ఐ కలరు, బాడీ కలరు, ఇంకా వింగ్ షేప్. ఈ 3 క్యారెక్టర్స్ ని తీసుకున్నప్పుడు అతను ఏం చూసారంటే, ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ జీన్స్ ది జరగట్లేదు, లింకేజ్ అనే ఒక ఫినామినా జరుగుతున్నది. మనకి డైహైబ్రిడ్ క్రాస్ చేసిన తర్వాత 9:3:3:1 రేషియో ఏదైతే మెండల్ దగ్గర వచ్చిందో అది రావట్లా. మనకి రేషియో యాక్చువల్ గా 7:1:1:7 టైప్ ఆఫ్ రేషియో వస్తున్నది. దేంట్లో అయితే మనకి పేరెంటల్ కాంబినేషన్స్ ఎక్కువ ఫార్మ్ అయ్యి రికాంబినెంట్ ఎర్స్ ఫార్మ్ అవ్వట్లా. దిస్ ఇస్ బికాస్ జీన్స్ అనేవి చాలా పక్కన ఉన్నాయి క్రోమోజోమ్ లో, అవి కలిసే ఇన్హెరిట్ అవుతున్నాయి, సపరేట్ అవ్వట్లేదు, సెగ్రిగేట్ ఇండిపెండెంట్ గా అసార్ట్ అవ్వట్లేదు. దీన్ని అతను లింకేజ్ అన్నారు. ఈ లింకేజ్ అనే కాన్సెప్ట్ నుంచి మనకి యాక్చువల్ గా జెనెటిక్ మ్యాపింగ్ ది కాన్సెప్ట్ ఫర్దర్ వెళ్ళింది. మనకి ఏదైతే జీన్స్ మధ్య రికాంబినేషన్ జరుగుతున్నదో, ఆ రికాంబినేషన్ ఎంతైతే జరుగుతున్నదో దానికి ఒక పర్సెంటేజ్ తీయడం మొదలెట్టారు. దానికి ఒక పర్సెంటేజ్, ఆ పర్సెంటేజ్ ని మనం రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీ అన్నాం. ఈ రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో, మనకి టిహెచ్ మార్గన్ ది స్టూడెంట్ ఆల్ఫర్డ్ స్టర్ట్వెంట్ అనే అతను ఆ రికాంబినేషన్ ఫ్రీక్వెన్సీని జీన్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ కోసం యాక్చువల్ గా యూజ్ చేయడం మొదలెట్టారు. అండ్ దాని నుంచే మనకి సెంటీ మార్గన్ అనే ఒక యూనిట్ వచ్చింది. సెంటీ మార్గన్ ఈస్ ద యూనిట్ విచ్ యాక్చువల్లీ గివ్స్ అస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 జీన్స్. జీన్స్ మధ్యన డిస్టెన్స్ చాలా తక్కువ ఉందంటే చాలా తక్కువ సెంటీ మార్గన్స్ లో ఉన్నాయి, 2-3 సెంటీ మార్గన్లు, 4 సెంటీ మార్గన్లు ఉన్నాయంటే అంతే రికాంబినేషన్, మోర్ లింకేజ్. సో హయ్యర్ ద డిస్టెన్స్, హయ్యర్ ద రికాంబినేషన్. జీన్స్ మధ్యన ఎంత ఎక్కువ డిస్టెన్స్ ఉంటే అంత ఎక్కువ రికాంబినేషన్, ఎంత తక్కువ డిస్టెన్స్ ఉంటే అంత లింకేజ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది అనమాట. ఓకే, సరేనా? డన్. ఇక్కడ వరకు మనకి యాక్చువల్గా లింకేజ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లింకేజ్ అయిపోయింది కాబట్టి ద నెక్స్ట్ టాపిక్ విల్ గో టు ఇస్ మ్యూటేషన్స్. మ్యూటేషన్స్ ఎవరిచ్చారు? మనందరం ఇవల్యూషన్ లోనే చదువుకున్నాం. హ్యూగో డివ్రీస్ అనే అతని యునోథెరా లామార్కియానా లేదంటే ఈవినింగ్ ప్రిమ్రోజ్ అనే ప్లాంట్ మీద మ్యూటేషన్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అంటే అతను స్టడీ చేశారు అనమాట. స్టడీ చేసినప్పుడు అతను చూశారు డిఎన్ఏలో సడన్ చేంజెస్ రావడం వల్ల బోల్డ్ అని కొత్త క్యారెక్టర్స్ అనేవి ఇంట్రడ్యూస్ అవుతున్నాయి, కొత్త అలీల్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. వాటిని అతను మ్యూటేషన్స్ అన్నారు. మనం మ్యూటేషన్స్ 2 లెవెల్స్ లో చదువుకుంటాం, క్రోమోజోమల్ లెవెల్లోని, జీన్ లెవెల్లోని. జీన్ లెవెల్లో మనకి పాయింట్ మ్యూటేషన్స్ జరుగుతాయి. ఓకే, ఇంకా క్రోమోజోమల్ లెవెల్లో క్రోమోజోమల్ అబరేషన్స్ జరుగుతాయి. క్రోమోజోమల్ అబరేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకి డిలీషన్, ట్రాన్స్లోకేషన్, ఇన్సర్షన్, ఎడిషన్, ఓకే, దాని తర్వాత ఇలాంటివన్నీ డిఫరెంట్ మనకి ఇవన్నీ మనకు వస్తాయి, డూప్లికేషన్ ఇవన్నీ వస్తాయి మనకి. అదే మనకి జీన్ లెవెల్లో జరిగిన పాయింట్ మ్యూటేషన్స్ 2 రకాలు అవుతాయి. ఒకటి సబ్స్టిట్యూషన్, రెండోది ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్. ఓకే, ఇప్పుడు ఈ సబ్స్టిట్యూషన్ ఇంకా ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సబ్స్టిట్యూషన్ ఇంకా ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్స్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా వింటారు అందరికందరూ. ఓకే, అందరూ జాగ్రత్తగా వింటారు. సబ్స్టిట్యూషన్ మ్యూటేషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ సికిల్ సెల్ ఎనీమియా. ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్ ఏదైతే ఉందో, ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఎగ్జాంపుల్ సిస్టిక్ ఫైబ్రోసిస్. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మ్యూటేషన్ లో ఒక పర్టిక్యులర్ బేస్ ఏదైతే ఉందో, లెటస్ అడినైన్ ఉంది, అడినైన్ ని గ్వానైన్ రీప్లేస్ చేసిందంటే దాన్ని ట్రాన్సిషన్ అంటాం. అదే అడినైన్ ఇంకొక పిరమిడిన్ బేస్ రీప్లేస్ చేసింది, థైమిన్ రీప్లేస్ చేసింది, లేదంటే సైటోసిన్ రీప్లేస్ చేసింది, దాన్ని మనం ఏమంటాం? ట్రాన్స్వర్షన్ అంటాం. సికిల్ సెల్ ఎనీమియాలో మనకి ఏం జరుగుతుందంటే, మనకి హిమోగ్లోబిన్ లో మనకి బీటా గ్లోబిన్ అనే ఒక చైన్ ఉంటుంది, 2 చైన్స్ ఉంటాయి గ్లోబిన్ చైన్స్.
మనకి ఆల్ఫా చైన్స్ బీటా చైన్స్. బీటా చైన్లో 6th పొజిషన్లో ఉన్న అమైనో యాసిడ్ అనేది గ్లూటామిక్ యాసిడ్ ఉండాలి. కానీ మ్యూటేషన్ జరగడం వల్ల, పాయింట్ మ్యూటేషన్ జరగడం వల్ల, సబ్స్టిట్యూషన్ మ్యూటేషన్ జరగడం వల్ల మనకి వ్యాలీన్ వచ్చేస్తుంది. ఆ వ్యాలీన్ రావడం వల్ల మనకి రౌండ్గా చక్కగా ఉన్న ఆర్బీసీస్, బైకాన్కేవ్ ఆర్బీసీస్ సిక్కల్ లేదంటే కొడవల్ షేప్లో ఫార్మ్ అయిపోతాయి. ఓకే, సో ఈ పర్టికులర్ పాయింట్లో మనం మాట్లాడుకున్నట్లయితే ఈ పర్టికులర్ పాయింట్లో సికిల్ సెల్ ఎనీమియా ఏంటో మీకు క్లారిటీ వచ్చేసింది. డన్. ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్స్ లో మనకి రెండు రావచ్చు, ఒకటి ఇన్సర్షన్, ఇంకోటి డిలీషన్. ఇన్సర్షన్ అంటే ఒక పర్టికులర్ బేస్ నేను మధ్యలో సడన్ గా తెచ్చి యాడ్ చేసేస్తున్నాను, దాని తర్వాత రీడింగ్ ఫ్రేమ్ చేంజ్ అయిపోతున్నది, లేదంటే డిలీట్ చేసేస్తున్నాను, దానివల్ల కూడా రీడింగ్ ఫ్రేమ్ చేంజ్ అవుతున్నది. అందుకే దాన్ని మనం ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్స్ అంటాం. నౌ మనకి మూడు రకాల ఏజెంట్స్ మ్యూటేషన్స్ కండక్ట్ చేయొచ్చు, అంటే చేసేయచ్చు, మ్యూటేషన్స్ చేసేయచ్చు. ఒకటి మనకి ఫిజికల్ మ్యూటాజెన్స్, ఏజెంట్స్ దట్ కాజ్ మ్యూటేషన్స్ ఆర్ మ్యూటాజెన్స్ అంటాం. సో ఫిజికల్, కెమికల్, బయోలాజికల్. ఫిజికల్లో వచ్చేసి మనకి ఎక్స్రేసు, గామా రేసు, బీటా రేసు, ఆల్ఫా రేసు అయోనైజింగ్ రేడియేషన్స్ కింద వస్తాయి. నాన్ అయోనైజింగ్ రేడియేషన్స్ కింద మనకి యాక్చువల్గా యూవీ రేస్ వస్తాయి. సూర్యుడిది యూవీ రేసు చాలా డేంజరస్, యూవీబీ ఇంకా యూవీసీ మనకి డేంజరస్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటుపక్క మనం కెమికల్ మ్యూటాజెన్స్ లో మస్టర్డ్ గ్యాసు ఇవన్నీ మనకు వస్తాయి. ఇంకా మనకి లాస్ట్లో వచ్చేసి మనకి బయోలాజికల్ మ్యూటేషన్స్ అంటే మ్యూటాజెన్స్ అంటే మనకి వైరసెస్ అనమాట. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇవన్నీ ఏవైతే హెలికోబాక్టర్ అవన్నీ వస్తాయి. డన్, అయిపోయింది. ఇక్కడ వరకు మనకి మ్యూటేషన్స్ కంప్లీట్ అయిపోయి. మ్యూటేషన్స్ తర్వాత మనం మాట్లాడుకుంటాం పెడిగ్రీ అనాలిసిస్. పెడిగ్రీ అనాలిసిస్ అనేది ఇప్పుడు చేయట్లేదు నాన్న మనం, ఇప్పుడు దాని రెలవెన్స్ లేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ మెథడ్స్ వచ్చేసి ఏదైనా క్రోమోజోమల్ డిజార్డర్ ఉన్నదన్నా, జెనెటిక్ డిజార్డర్ ఉన్నదన్నా మనం మాలిక్యులర్ డయాగ్నోసిస్ చేసి కనిపెట్టేస్తున్నాం. కానీ ముందు మనకి ఈ మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ మెథడ్స్ లేనప్పుడు పెడిగ్రీ అనాలిసిస్ చేసేవారు, ఫ్యామిలీ ట్రీస్ అనేవి స్టడీ చేసేవారు జెనెటిక్ డిజార్డర్స్ స్టడీ చేయడానికి. పెడిగ్రీ అనాలిసిస్ అనేది మనకి మెండెలియన్ డిజార్డర్స్ స్టడీ చేయడానికి చేసేవారు. సో 4 రకాల మెండెలియన్ డిజార్డర్స్ వస్తాయి. మెండెలియన్ డిజార్డర్స్ అంటే ఏవైతే మెండెలియన్ ఫ్యాషన్ లో ఇన్హెరిట్ అవుతున్నాయో, ద డిజార్డర్స్ దట్ ఆర్ ఇన్హెరిటెడ్ ఇన్ అ మెండెలియన్ ఫ్యాషన్ ఆర్ నోన్ యాజ్ మెండెలియన్ డిజార్డర్స్. ఓకే, ఇప్పుడు మెండెల్ ఏదైతే అతను జీన్స్ ఎలా ఇన్హెరిట్ అవుతాయని చెప్పారో అలా ఇన్హెరిట్ అవుతాయి అనమాట ఇవి. ఓకే, ఇప్పుడు ఈ మెండెలియన్ డిజార్డర్స్ లో 4 రకాల డిజార్డర్స్ వస్తాయి. యాక్చువల్గా 5 వస్తాయి, కానీ మెయిన్ మనకు 4 ఇంపార్టెంట్. ఒకటి మనకు ఆటోజోమల్, ఇంకోటి ఎక్స్ లింక్డ్ వస్తాయి. ఆటోజోమల్ అంటే ఆటోజోమ్స్ మీద, ఎక్స్ లింక్డ్ అంటే ఎక్స్ క్రోమోజోమ్ ఏదైతే ఉందో అది, ఎక్స్ లింక్డ్ అంటే సెక్స్ లింక్డ్ అని కూడా అంటాం. దీంట్లో మనకి ఇప్పుడు ఇక్కడ వరకు అందరికి వింటున్నారా? ఈజ్ ఇట్ క్లియర్? అందరూ వింటున్నారా లేదా? ఎస్ ఆర్ నో? ఆల్ ఆఫ్ యూ వింటున్నారా లేదా? వింటున్నారా? ఎస్, సరేనా? ఓకే ఓకే, సరే వింటున్నారు. ఓకే, ఇప్పుడు మనకి మెండెలియన్ డిజార్డర్ లో ఆటోజోమల్ లో డామినెంట్ ఇంకా రెసెసివ్, ఎక్స్ లింక్డ్ లో కూడా డామినెంట్ ఇంకా రెసెసివ్ వస్తాయి. ఓకే, దీంట్లో మనకి డిఫరెన్స్ ఏంటంటే ఆటోజోమల్ డిజార్డర్స్ అనేవి మేల్స్ ఇంకా ఫీమేల్స్ లో ఈక్వల్ గా ఉంటాయి. 44 క్రోమోజోమ్స్ అనేవి మనకి ఈక్వల్ గా ఉంటాయి కదా. సో అందుకే మనకి మేల్స్ ఇంకా ఫీమేల్స్ లో ఇవి ఈక్వల్ గా ఎఫెక్ట్ చేస్తాయి. విషయం ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఆటోజోమల్ డామినెంట్ మనకి ఎలాంటి జనరేషన్ ని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క జనరేషన్ లో వస్తూ వెళ్తుంది. ఓకే, కానీ మనకి ఏదైతే ఎక్స్లింక్ మనకి రెసెసివ్ డిజార్డర్స్ ఉన్నాయో, రెసెసివ్ డిజార్డర్స్ వచ్చేసి మనకి ఒక జనరేషన్ స్కిప్ అవ్వచ్చు, గ్యారంటీగా అవుతుందని కాదు, అవ్వచ్చు. ఓకే, అది. సో ఆటోజోమల్ డామినెంట్ అంటే మనకి మయోటోనిక్ డిస్ట్రోఫీ, ఆటోజోమల్ రిసెసివ్ లో మనకి సికిల్ సెల్ ఎనీమియా, ఓకే, మరియు మనకి థాలసీమియా ఇవన్నీ మనకు వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకో పక్క మనం ఎక్స్లింక్ డిజార్డర్స్ లోకి వెళ్ళిపోదాం. ఎక్స్లింక్ డిజార్డర్స్ లో ఎక్స్లింక్ డామినెంట్ డిజార్డర్ ఏదైతే ఉందో, ఎక్స్లింక్ డామినెంట్ డిజార్డర్స్ అంటే ఏంటి? డామినెంట్ అంటే మనకి ఫీమేల్స్ లో ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, మేల్స్ లో తక్కువ ఎఫెక్ట్ అవుతుంది, ఫాదర్ నుంచి డాటర్ కి ఎక్కువ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్లింక్ రిసెసివ్ ఇంకా ఎలాంటి జనరేషన్ స్కిప్ అవుతుంది, ప్రతి జనరేషన్ లో వస్తుంది. నెక్స్ట్ ఎక్స్లింక్ రిసెసివ్ లో మనం ఏం చూస్తామంటే మనకి మేల్స్ అనేవి ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. దీన్నే మనం హెమీజైగస్ నేచర్ ఆఫ్ మేల్స్ అంటాం. మేల్స్ లో మనకి ఒకే కాపీ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది. సో దాని మీద డామినెంట్ అలీల్ వచ్చినా, రెసెసివ్ అలీల్ వచ్చినా పూర్తిగా ఎక్స్ప్రెస్ చేస్తుంది. రిసెసివ్ అలీల్ నుంచి ఫీమేల్స్ బతికిపోతారు, బికాస్ ఫీమేల్స్ హెట్రోజైగస్ అయ్యారు అనుకోండి, 2 ఎక్స్ క్రోమోజోమ్లు ఉన్నాయి, ఇంకో డామినెంట్ అలీల్ వచ్చేసి వాళ్ళని కాపాడేస్తుంది, వాళ్ళు క్యారియర్లు అయిపోతారు. కానీ మేల్స్ లో అలాగ ఆప్షన్ లేదు, ఒకే ఎక్స్ క్రోమోజోమ్ ఒక వై క్రోమోజోమ్ ఉండడం వల్ల ఎక్స్ క్రోమోజోమ్ మీద వచ్చిన రిసెసివ్ అలీల్స్ గ్యారంటీగా ఎఫెక్ట్ చేస్తాయి. అందుకే మేల్స్ లో మనకి రిసెసివ్ క్యారెక్టర్స్ అనేవి చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాయి ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉన్నవి. మేల్స్ ఆర్ హెమీజైగస్ ఫర్ దేర్ ట్రేట్స్ అంటారు. ఇప్పుడు ఈ ఎక్స్లింక్డ్ రిసెసివ్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి క్రిస్ క్రాస్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఫాలో అవుతాయి. అంటే ఏంటి? మనకి గ్రాండ్ ఫాదర్ నుంచి డాటర్ కి, డాటర్ నుంచి సన్ కి వస్తాయి అనమాట. గ్రాండ్ ఫాదర్ కి ఉంటే డాటర్ కి వెళ్ళి డాటర్ హెట్రోజైగస్ క్యారియర్ అయిపోతుంది, అలీల్ ని క్యారీ చేస్తుంది, అండ్ షీ కెన్ ట్రాన్స్మిట్ దట్ అలీల్ టు అ
వన్ ఆఫ్ హర్ సన్స్. సో మనకి కొడుకు వస్తుంది అనమాట. సో గ్రాండ్ ఫాదర్ టు డాటర్, డాటర్ టు సన్ అనమాట. దీన్నే మనం క్రిస్ క్రాస్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటాం. అయిపోయింది. లాస్ట్ వచ్చేది వైలింగ్ ట్రేట్స్ అనమాట. వైలింగ్ ట్రేట్స్ అంటే ఓన్లీ మనకి ఫాదర్ నుంచి సన్ అంటే మేల్ జనరేషన్స్ లోనే ట్రాన్స్ఫర్ అవుతాయి. దీంట్లో మనకి వచ్చినవన్నీ హైపర్ ట్రైకో మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, ఓకే, హైపర్ ట్రైకోసిస్ ఆఫ్ ఇయర్స్, పార్క్యుపైన్ మ్యాను, వెబ్ టోస్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కింద వస్తాయి. అయిపోయింది. సో ఇది వచ్చేసి మనకి మెండెలియన్ డిజార్డర్స్ లోని పెడిగ్రీ అనాలిసిస్ అనమాట. ఇప్పుడు మనకి మెండెలియన్ డిజార్డర్స్ కూడా మనం చదువుకున్నాం. ఒకటి సికల్ సెల్ ఎనీమియా, థాలసీమియా, ఫినైల్ కీటోన్యూరియా, దాని తర్వాత మనకి హిమోఫీలియా, కలర్ బ్లైండ్నెస్, వీటన్నిటి గురించి చదువుకున్నాం. ఇంకా వీటి మీద మనం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చేసాం అనమాట. ఇఫ్ యూ ఆల్ రిమెంబర్, మనం దాని మీద క్వశ్చన్స్ కూడా చేసాము. లాస్ట్ క్రోమోజోమల్ డిజార్డర్స్ కూడా మనం ఇవాళ చదువుకున్నాము. క్రోమోజోమల్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో వచ్చేసి మనకి ఇవాళ మనం ఏం చదువుకున్నాం, క్రోమోజోమల్ డిజార్డర్స్ లో ఏం చదువుకున్నాను అన్న, వాట్ డిడ్ వి స్టడీ టుడే? అన్యూప్లాయిడీ అనేది రీజన్, నాన్ డిస్జంక్షన్ ఆఫ్ క్రోమోజోమ్స్ వల్ల మనకి క్రోమోజోమల్ డిజార్డర్స్ వస్తాయి. దీంట్లో మనం మోనోజోమీ ఇంకా ట్రైజోమీ చదువుకున్నాం. మోనోజోమీ అంటే మనకి వచ్చేసి 2n-1 కండిషన్, 45 క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ టర్నర్ సిండ్రోమ్. అదే మనకి 47 క్రోమోజోమ్స్, ట్రైజోమీలో 2n+1 కండిషన్ ఉంటుంది, 47 క్రోమోజోమ్స్ ఉంటాయి. దీంట్లో మనం చదువుకున్నాం క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్, 44+XXY కండిషన్, ఒక ఎక్స్ట్రా ఎక్స్ క్రోమోజోమ్ వచ్చేసింది, లేదంటే ఒక ఎక్స్ట్రా వై క్రోమోజోమ్ అని కూడా అనొచ్చు దాన్ని. దాని తర్వాత మనం డౌన్ సిండ్రోమ్, ట్రైజోమీ ఆఫ్ 21 అని చదువుకున్నాం. అది అన్నమాట. డన్. ఓకే, సో విత్ దిస్ ఐ థింక్ దిస్ ఇస్ ఇట్ హ్యాస్ బికమ్ ప్రెటీ మచ్ క్లియర్. మనం యాక్చువల్ గాను ఇవాళ ఈ సెషన్ తోటి మనకి చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. సో ఎలా ఉంది నాన్న సమ్మరీ? హౌ వాజ్ ద సమ్మరీ? సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏమిటి, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? మనకి యాక్చువల్గా అన్నిటికన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కడ వస్తాయి? మెండేలియన్ డిజార్డర్స్ నుంచి మనకి అన్నిటికన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. మీకు కలర్ బ్లైండ్నెస్ ఇంకా హిమోఫీలియా బోత్ ఆర్ ఎక్సలెంట్ రెసెసివ్ డిజార్డర్స్. వీటి నుంచి మీకు క్రాసెస్ చేయమంటారు. మీకు ఫాదర్ ఇలా ఉన్నారు, మదర్ ఇలా ఉన్నారు, కొడుకులు ఎలా ఉంటారు, ప్రాజనీ ఎలా ఉంటారు అనే క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, ఇదోటి మనకు చేస్తారు. దాని తర్వాత మనకి ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఏవైతే వస్తాయో, దట్ ఈస్ రిసెసివ్ డిజార్డర్ ఏంటి, డామినెంట్ డిజార్డర్ ఏంటి అని ఒకటి అడుగుతారు. సో క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్స్, క్రాస్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ మనకి కోడామినెన్స్ ఇంకా ఇంకంప్లీట్ డామినెన్స్, కోడామినెన్స్ ఇంకా మల్టిపల్ ఎలిలిజం నుంచి క్వశ్చన్స్ వస్తాయి. దీని తర్వాత మిగతా టాపిక్స్ అన్నిటి నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఓకే, సో డన్. ఐపీ కూడా చేసేసుకుందాం అన్న, ఐపీ సెషన్స్ కూడా చేసుకుందాం మనం. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, డన్. ఓకే, సరేనా? సో చాప్టర్ అంతా మీకు రివైజ్ అయిపోయి ఉండాలి నేను అనుకుందాక. దీంతో చాప్టర్ ఒక జిస్ట్ అనేది మీకు అందరికీ వచ్చేసి ఉండాలి. ఓకే, సూపర్. డన్. సరే, సో థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరెవరైతే సెషన్ ఇంకా లైక్ చేయలేదో దే కెన్ లైక్ ద సెషన్. ఓకే, అండ్ దట్స్ అబౌట్ ఇట్. నెక్స్ట్ మనం మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ స్టార్ట్ చేస్తాం. అనేది చేయబోతున్నాం. ఓకేనా? ఐపీ కోసం 1 month సరిపోతుందా? సరిపోతుంది అన్న, సరిపోతుంది. 1 month అనేది ఐపీలోని సరిపోతుంది మీకు. నో నీడ్ టు వరీ. ఓకే, డన్. ఎనీథింగ్ ఎల్స్? ఇంకేమైనా చెప్దాం అనుకుంటున్నారా? ఎవరికి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సరిపోతుంది అన్న, 1 month 1.5 month ప్రిపేర్ అయినా సరిపోతుంది. మీరు హాయిగా రాసుకుంటారు. చేస్తారా లైక్? ఓకేనా? దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. థ్యాంక్ యూ ఛాంపియన్స్. కింద కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా చెప్పండి మీకు సమ్మరీ ఎలా అనిపించిందో. మీకు ఇవాళ సమ్మరీ నచ్చింది అంటే మిగతా చాప్టర్లు కూడా లాస్ట్ సెషన్లో ఇలాంటి సమ్మరీస్ ప్లాన్ చేద్దాం మనం. ఓకే, క్లాస్ టైమింగ్స్ మీకు పొద్దున్నే ఉంటాయి నాన్న, మార్నింగే ఉంటాయి. ఓకే, సరే. డెఫినెట్లీ కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ నాన్న. Thank you very much. Thank you. Bye, take care and have a nice day. All the best, Nana. All the best for your preparation. Thank you. Okay.